తెరిచి నీవిచ్చిన ఆరోగ్యం కొరకు నీకు వందనాలు నాయన. తిన్నది అరిగించుకోగలిగే జీర్ణశక్తినిచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రం. నాకు మంచి కన్నులనిచ్చినందుకు నీకు స్తోత్రం. వినడానికి మంచి చెవులనిచ్చావు నీకు స్తోత్రం. మాట్లాడడానికి నోరు, పెదవులు, నాలుకను ప్రభువా శబ్దాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం. నడవడానికి మంచి పాదాలు ఇచ్చావు నీకు స్తోత్రం. ఈ చేతులతో తినడానికి, పనులు చేసుకోవడానికి నీవిచ్చిన చేతుల కొరకు నీకు స్తోత్రం. నీవిచ్చిన ఆరోగ్యం కొరకు నీకు స్తోత్రం. నీవిచ్చిన మంచి మైండ్ కొరకు నీకు స్తోత్రం. ఎందుకో తెలుసా, అన్నీ బాగుండి కూడా మంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నీ బాగుండి కూడా పిచ్చాసుపత్రిలో మైండ్ సరిలేక అల్లాడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నీకు నాకు అన్ని సరిగ్గా ఇచ్చాడు దేవుడు. చేతులు తడి దేవుని నామని మహిమపరుద్దాం. కమానా అందరమే. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, కొదువ నీ హృదయంలో సోడు చేసుకొని నిన్ను బాధ పెడుతున్నది. ప్రభువా, నేను అనుకున్నటువంటి కార్యం జరగలేదే అన్న కొదువ, లేదా నా భర్త ఎప్పుడయ్యా మారి మాతో కూడా నీ మందిరంలో అడుగు పెడతాడు అన్న దాహం కదా. నీ ముందే ఉన్నాడు యేసయ్యా. సంతోషంగా చేతులు తడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నీవేనా నీవేనా నీవేనా
నీకే. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనతో ఉన్నాడు. బిడ్డ, నువ్వు పరిశుద్ధ ఆలయంలో నిలబడి ఉన్నావు. నీ దగ్గర యేసయ్య నిలబడి నిన్ను చూస్తున్నాడు. అయితే నీకు తెలియటం లేదు. నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. నువ్వు దేనిని గురించి ఆలోచన చేస్తున్నావు ఆయనకు తెలుసు. నీ ముందు నిలబడినటువంటి యేసయ్యను నువ్వు ఆరాధించలేకపోతున్నావు. నీ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయి, ఎవరి మీదనో ఉన్నాయి, ఎవరిని గురించో ఉన్నాయి. అవి నీకు ప్రయోజనం లేదు. ఎవరి మీదైనా నీకు మనస్పర్ధగా ఉంటే ఇప్పుడే ప్రభువుతో మాట్లాడు. ప్రభువా, నీకు మించి ఈ లోకంలో నాకు ఏది వద్దయ్యా. ఎవరి మీద నాకు ఎలాంటి కోపం, కలవరం నాకు వద్దు స్వామి. నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణప్రియుడు, నన్ను ప్రేమించే దేవుడు, నా భర్తను నా బిడ్డలను ప్రేమించే, నన్ను ప్రేమించే, మమ్మల్ని అర్థం చేసుకునే ఒకే ఒక దేవుడు నీవే. నన్ను, నా భార్యను, నా బిడ్డలను ప్రేమించే దేవుడివి నీవు. నన్ను, నా తల్లిని, నా అక్క చెల్లెలను, నా అన్నదమ్ములను ప్రేమించే దేవుడు. నీకు మించి నాకెవరుద్దయ్యా. దుష్టుడైనటువంటి అపవాది నిన్ను ఆరాధించకుండా, నీతో గడపకుండా నాలో తెచ్చి పెడుతున్నటువంటి ఈ ఆలోచనలను తీసివేయి ప్రభు అని అడుగు. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి నిజంగా యేసయ్య నీతో ఉండాలనుకుంటే, యేసయ్యతో నువ్వు ఉండాలనుకుంటే, యేసయ్య నీ పట్ల ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సమాధానాన్ని నీకు ఇవ్వాలనుకుంటే నీ రెండు చేతుల పైకెత్తు. ஆவியானவரே, அன்பினாவியானவரே, ஈப்புவாரும் இறங்கி வாரும் எங்கள் மத்தியே. ஈப்புவாரும் இறங்கி வாரும் మాట్లాడడానికి, వినడానికి నిజంగా ఆత్మదేవుడు నిజంగా నీతోనే ఉన్నాడు, నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని దేవునికి, యేసయ్యకు నిన్ను నువ్వు సమర్పించుకుంటావు, లేదా నువ్వు లోకం వైపు చూస్తూ ఆయన స్నేహాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన ప్రసన్నతను పోగొట్టుకుంటావు. నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ చేతిలో ఉంది. సహోదరుడు తిరుపాలు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేస్తాడు. సహోదరుడు అంతో నీ పైకి వస్తాడు.
ట్రాన్స్లేషన్. చాలా మంది ఆ రోజుతోనే వాక్యం వినేసి ఆ రోజుతోనే అయిపోయింది అనుకుంటారు. அநேகர் அந்த நாளிலே வசனத்தை கேட்டு அந்த நாளே முடிந்து போனது என்று நினைத்தார்கள். కానీ ఆయన పునరుత్థానాన్ని గురించినటువంటి కార్యాలు, పునరుత్థానమందు జరిగినటువంటి அதிசயమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ஆனால் அவருடைய உயிர்த்தெழுந்த நாளில் அவர் உயிர்த்தெழுந்த அந்த சமயத்தில் நடந்த எத்தனையோ அற்புதமான காரியங்களும் அதிசய காரியங்கள் இருக்கிறது. అవన్నీ ధ్యానించడానికే అసలు సమయం ఉండదు. அவையெல்லாம் கூட தியானிப்பதற்கு நமக்கு நேரம் பத்தாது. ధ్యానించుకుంటూ వెళ్తుంటే చాలా ఉన్నాయి. அதை நம்ம தியானித்து கொண்டு போவோம் என்று சொன்னால் நிறைய இருக்கிறது. వాటిల్లో ఈ రోజు ఒక కార్యాన్ని మనం ధ్యానిద్దాం. அவற்றில் ஒரு காரியத்தை இந்த நாளில் நாம் தியானிக்கலாம். లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వద్దాం. லூக்கா எழுதின சுவிசேஷம் 24ஆம் அதிகாரம் 13వ వచనం నుండి మనం కొన్ని విషయాలు మనం చూసుకుందాం. 13ஆம் வசனத்திலிருந்து சில காரியங்களை நாம் பார்க்கலாம். అందరూ జాగ్రత్తగా గమనించాలి. எல்லாம் சரியா கவனிங்க. ఆ పునరుత్థానమందు ఆ రోజు జరిగిన కొన్ని విషయాలు, அந்த உயிர்த்தெழுந்த நாளிலே அந்த நாளிலே நடந்த சில காரியங்கள். ఇద్దరు మనుషులు 2 பேர் యెరూషలేము నుండి எருசலேமிலிருந்து ఎమ్మాయు అనే గ్రామానికి వెళతా ఉన్నారు. எம்மாவு என்கிற கிராமத்துக்கு புறப்பட ஆயத்தமானார்கள். గ్రామం మహా అంటే ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. அந்த పట్టణமானது கிட்டத்தட்ட 7 கிலோமீட்டர் தூரத்தில் இருந்தது. 7 మైళ్ళు 8 మైళ్ళలో ఉండొచ్చు. 7 மைல் 8 மைல் தூரத்தில் இருந்திருக்கலாம். వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటా వెళతా ఉన్నారు. இவர்கள் இருவர் கூட பேசிக்கொண்டு அவர்கள் கடந்து போனார்கள். ఏ విషయాలు మాట్లాడుకుంటా పోతున్నారంటే, அவர்கள் என்ன காரியத்தை பேசிக்கொண்டு போனார்கள் என்றால், యేసు ప్రభువారిని సిలువ వేసినటువంటి దినాన ఆయనని ఏ విధంగా శ్రమ పెట్టారు, இயேசு கிறிஸ்துவை சிலுவையிலே போட்ட அந்த நாளில் நடந்த அந்த வேதனைகள் என்ன என்பதை பேசிக்கொண்டு போனார்கள். ఆయనని ఏ విధంగా సిలువేశారు, அவரை எவ்விதமாக சிலுவையில் அறைந்தார்கள் అని మాట్లాడుకుంటూ వెళతా ఉన్నారు. என்று அவர்கள் பேசிக்கொண்டு போனார்கள். ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడు இவ்விதமாக அவர்கள் பேசிக்கொண்டு போகும் பொழுது ఈ 15వ వచనంలో చూస్తే యేసు ప్రభు కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. இந்த 15ஆம் வசனத்தை நாம் பார்க்கும்போது இயேசு கிறிஸ்து கூட அவர்களோடு கூட வருவார். వాళ్ళతో నడుస్తా ఉన్నాడు. அவர்களோடு கூட நடந்து வருவார். అప్పుడు వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. அவர்கள் அவரை அறியவில்லை. వాళ్ళు గుర్తుపట్టలేకుండానట్లు వాళ్ళ కన్నులు మూయబడి ఉన్నాయి. அவர்கள் அவரை அறிந்திருக்க முடியாதபடி அவர்களுடைய கண்கள் மூடப்பட்டு இருந்தது. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. அவர்களுடைய மனக்கண்கள் மூடப்பட்டு இருந்தது. యేసు ప్రభు அப்போது இயேசு கிறிஸ்து వాళ్ళని అడుగుతున్నాడు, அவர்களை கேட்கிறார், మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, நீங்கள் என்ன பேசிக் கொண்டிருக்கிறீர்கள், మాట్లాడే విషయాలు ఏంటి అన్నాడు. நீங்கள் பேசுகிற அந்த விஷயங்கள் என்ன? అప్పుడు వాళ్ళు அப்போது அவர்கள் దుఃఖ ముఖముతో துக்க முகத்தோடு கூட అలాగనే నిలబడి அவர்கள் அப்படியே நின்று, అయ్యా ஐயா, గత దినాలలో 3 దినాలకు ముందు జరిగినటువంటి విషయాలు, கடந்த 3 நாட்களுக்கு முன்பதாக நடந்த காரியங்கள் నీకు తెలీదా? உமக்கு தெரியாதா? ఎంతో మంది జనాలకు తెలిసిన విషయం నీకు తెలీదా? எத்தனையோ ஜனங்களுக்கு தெரிந்திருக்கிற இந்த விஷயம் மொத்தம் உங்களுக்கு தெரியாதா? నీకు మాత్రం తెలియలేదా? உமக்கு மாத்திரம் தெரியாதா అని వాళ్ళు యేసు ప్రభుని అడిగారు. என்று அவர்கள் இயேசுவை பார்த்து கேட்டார்கள். యేసు ప్రభు ఏంటి ఆ సంగతులు అన్నాడు. அப்பொழுது இயேசு கிறிஸ்து எவைகள் అவைகள் என்று கேட்டார். అయ్యా ఏదో విషయాలు కాదు, ஐயா ஏதோ ஒரு வார்த்தை அல்ல, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తును గురించిన విషయాలే. நசரேயனாகிய இயேசுவை குறித்த வார்த்தைகள் தான். ఆయన ఎలాంటి వాడంటే, அவர் எப்படிப்பட்டவர் என்றால், దేవుని ఎదుట, தேவனுக்கு முன்பதாகவும் ప్రజలందరూ ఎదుట, ஜனங்கள் எல்லோருக்கும் முன்பதாகவும், క్రియలోను அவர்களுடைய கிரியைகளிலும் వాక్యములోను வசனத்திலும் శక్తి కలిగినటువంటి వాడయ్యా, அவர் வல்லமை உள்ளவராக இருந்தார் ஐயா నేను వాళ్ళు చెప్తా ఉన్నారు என்று அவர்கள் இயேசுவோடு கூட சொன்னார்கள். ప్రధాన యాజకులు, அவர் பிரதான ஆசாரியர், అధికారులు, அதிகாரிகள் అందరూ చేరి எல்லாரும் சேர்ந்து ఆయనకి ఏ విధంగా మరణ శిక్ష వేసి ఆయన సిలువ వేయించారో నీకు తెలీదా? அவரை எவ்விதமாக மரண தண்டனை கொடுத்து அவரை எப்படி சிலுவையிலே கொன்றார்கள் உங்களுக்கு தெரியாதா? మేమైతే நாங்களோ ఇశ్రాయేలుని విమోచింపబడువాడు ఈయనేనని మేము నిరీక్షిస్తున్నాము. இஸ்ரவேலை மீட்டு ரட்சிக்கிறவர் இவர்தான் என்று நாங்கள் நம்பி இருக்கிறோம். ఇవన్నీ జరిగి 3 దినాలయ్యాయి ఈ రోజుకి. இவையெல்லாம் நடந்து இந்த நாளோடு கூட 3 நாட்கள் ஆனது. మా జనాలలో எங்களுடைய ஜனங்களில் కొందరు స్త్రీలైతే ఆయన సమాధిని సంధించారు. சில சகோதரிகள் அவருடைய சமாதிக்கு போனார்கள். కానీ సమాధిని చూసి వచ్చి మా అందరికి చెప్పారు. அவருடைய கல்லறையை பார்த்து எல்லாருக்கும் சொன்னாங்க. అందరు దేవదూతలు వాళ్ళకి కనపడ్డారు. சில தேவதூதர்கள் அந்த சகோதரிகளுக்கு காணப்பட்டார்கள். మాట్లాడారు, அவர்கள் பேசினார்கள். ఇవన్నీ జరిగాయి మీకు తెలీదా అని. இவையெல்லாம் நடந்தது உங்களுக்கு தெரியாதா? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, அப்போது இயேசு கிறிஸ்து சொல்றாரு 25వ వచనంలో, 25ஆம் வசனத்தில், అవివేకులారా,
அற்ப விசுவாசிகளே, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ ఇంకా నమ్మనటువంటి మందమతులు మీరు, தீர்க்கதரிசிகள் சொன்ன யாவையும் விசாரிக்கிறதுக்கும் புத்தி இல்லாத இருதயமுள்ள அவர்கள் நீங்கள். మోషే మొదలుకొని సమస్తమైన ప్రవక్తలు ఎన్నో లేఖనాలలో వాళ్ళు యేసు ప్రభుని గురించి చెప్పారే, మీకు తెలీదా? மோசே முதல் கொண்டு சகல தீர்க்கதரிசிகளிடம் வேதத்தில் சொல்லப்பட்ட அவரை குறித்து சொன்னார்களே, உங்களுக்கு தெரியாதா అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. என்று அவர்களோட கூட பேசிக்கொண்டு இயேசு நடந்து வந்தார். సాయంకాలం అయింది, இரு மாலை வேளையானது. యేసు ప్రభు వాళ్ళిద్దరికన్నా ముందు కాస్త ముందుగా మిగిలి నడుచుకుంటా పోతున్నాడు. இயேசு கிறிஸ்து அவர்களுக்கு முன்பதாக கொஞ்சம் முன்பதாக நடந்து போனார். అప్పుడు వాళ్ళు అన్నారు, அப்போது அவர்கள் சொன்னார்கள், సాయంత్రం అయింది, ஐயா சாயங்கால நேரமானது, రాత్రికి మాతో ఉండండి, இந்த இரவில எங்களோடு கூட இருங்க అనేసరికి యేసు ప్రభు వాళ్ళతో కూడా వెళ్ళాడు. என்று அவர்கள் சொன்ன உடனே இயேசு அவர்களோடு கூட போனார். ఇంటికి వెళ్ళిన తర్వాత அவர்கள் வீட்டுக்கு போன பிறகு భోజనానికి కూర్చున్నప్పుడు அவர்கள் ஆகாரம் உண்ணுவதற்கு அமர்ந்த பிறகு ఉపయోగించను కూర్చున్నప్పుడు యేసు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి విరిచి వాళ్ళకి పెట్టాడు. இயேசு ஒரு அப்பத்தை எடுத்து ஆசீர்வதித்து அதை பிட்டு அவர்களுக்கு கொடுத்தார். వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, அவர்களுக்கு கொடுக்கும் போடும்போது அவர்கள் என்ன செய்தார்கள் என்றால், వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంట. அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டு அவரை அறிந்தார்கள் என்று வசனம் சொல்லுகிறது. ఆ రొట్టె తినక ముందే அந்த அப்பத்தை சாப்பிடுவதற்கு முன்பதாக విరిచి వాళ్ళ చేతిలో పెట్టాడంతే, அதை பிட்டு அவர்கள் கைகளில் வைத்தார், அவ்வளவுதான். వారి కన్నులు తెరవబడ్డాయి, அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டது, ఆయనను గుర్తుపట్టారు, அவர்களை அறிந்தார்கள். వెంటనే ఆయన అదృశ్యుడైపోయాడు. உடனடியாக அவர்களுக்கு முன்பதாக மறைந்து போனார். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లలే, క్రైస్తవులకి కావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. கிறிஸ்தவர்களுக்கு தேவையான முக்கியமான சில அனுபவங்கள் இருக்கிறது. ప్రభు ఏంటనేది గ్రహించాలన్నా, ஆண்டவர் எப்படிப்பட்டவர் என்று அறிய வேண்டும் என்றாலும் మనోనేత్రాలు తెరవబడాలి, அவர்களுடைய மன கண்கள் திறக்கப்பட வேண்டும். వాక్యం ఎలాంటిది, అసలు వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలంటే வசனம் எப்படிப்பட்டது, வசனத்தில் இருக்கிற சத்தியத்தை அறிந்து கொள்ள வேண்டும் என்றால் మనస్సు తెరవబడాలి, அவர்களுடைய மனது திறக்கப்பட வேண்டும். నీ వాక్యాన్ని చక్కగా విని దాన్ని గ్రహించాలి అంటే வசனத்தை நன்றாக கேட்டு அதன்படி அறிந்து கொள்ள வேண்டும் என்றால் హృదయం తెరవబడాలి, அவர்களுடைய இருதயங்கள் திறக்கப்பட வேண்டும். మూడు అనుభవాలు లేనట్లయితే, இந்த மூன்று அனுபவங்கள் இல்லாதவர்கள் இல்லால் క్రైస్తవులే కాదు, அவர்கள் கிறிஸ்தவர்கள் அல்ல. ఈ అనుభవాలు లేనట్లయితే இந்த அனுபவங்கள் இல்லாதவர்கள் క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, அவர்கள் கிறிஸ்துக்கு உடன்பட்டவர்கள் அல்ல. ఇక్కడ గమనించండి, இங்க கவனியுங்கள், యేసు ప్రభువుని వాళ్ళు గుర్తు పట్టాలి అంటే இயேசு கிறிஸ்துவை அவர்கள் அறிந்து கொள்ள வேண்டும் என்றால் వాళ్ళ మనోనేత్రాలు తెరవబడవలసి వచ్చింది. அவர்களுடைய மனக்கண்கள் திறக்கப்பட வேண்டியதா இருந்தது. 31వ వచనంలో చూడండి, 31ஆம் வசனத்தில் பாருங்கள், వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டு அவர்கள் அறிந்தார்கள். యేసు ప్రభు ఎలాంటి వాడనేది నువ్వు గుర్తుపట్టాలంటే, இயேசு கிறிஸ்து எப்படிப்பட்டவர் என்பதை நீ கண்டுபிடிக்க வேண்டும் என்றால் నీ కన్నులు తెరవబడాలి. உன்னுடைய கண்கள் திறக்கப்பட வேண்டும். ఆ రొట్టెను విరిచి పెట్టగానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. அந்த அப்பத்தை பிட்டு கொடுத்த உடனேயே அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டது. గమనించండి, கவனியுங்கள், ప్రభు బల్లని ఎన్నో సంవత్సరాలకు తీసుకుంటున్నాం. இந்த திருவிருந்தை எத்தனையோ வருடங்களாய் நாம் எடுத்துக் கொள்ளுகிறோம். ఎంతమంది మనోనేత్రాలు తెరవబడ్డాయి? எத்தனை பேருடைய கண்கள் திறக்கப்பட்டது? మనోనేత్రాలు తెరవబడినటువంటి అనుభవాలలో మనం గనుకుంటే, மனக்கண்கள் திறக்கப்பட்ட அனுபவத்திலே நாம் இருப்போம் என்று சொன்னால் ప్రభువును అనుసరిస్తాం. நாம் ஆண்டவரை பின்தொடருவோம். అందరూ వింటున్నారా? మనోనేత్రాలు తెరవబడకపోతే, நம்முடைய மனக்கண்கள் திறக்கப்படவில்லை என்றால் లోకానుసారంగానే జీవిస్తావు, நீ உலக பிரகாரமாகவே வாழ்வாய். సత్యాన్ని గ్రహించలేవు, சத்தியத்தை அறிந்து கொள்ள முடியாது, నీతిని గ్రహించలేవు. நீதியை நீ உன்னால் அறிந்து கொள்ள முடியாது. నీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, இன்னும் உனக்கு புரிந்து கொள்ள வேண்டும் விதத்தில் சொல்ல வேண்டும் என்றால் మత్తయి సువార్త చివరి అధ్యాయంలోకి వస్తే, மத்தேயு சுவிசேஷம் கடைசி அதிகாரத்தில் வந்தால் యేసు ప్రభు ఆయన పునరుత్థానుడైన సంగతి ఆ సైనికులకు తెలుసు. இயேசு கிறிஸ்து உயிர் தெழுந்தார் என்பதை அந்த சேவகர்களுக்கு தெரியும். వాళ్ళు వెళ్ళి అధిపతులకి, ప్రధాన యాజకులకి పెద్దలకు చెప్పినప్పుడు, அவர்கள் போய் பிரதான ஆசாரியர்களிடத்தில் மூப்பர்களிடத்திலும் அவர்கள் சொல்லும் பொழுது వాళ్ళు ఏమన్నారంటే, அவர்கள் என்ன சொன்னார்கள் என்றால், ఈ విషయం కానీ తెలిస్తే இந்த விஷயம் தெரிந்தால் ఇక లోకమంతా ఆయన ఆరాధన చేస్తారు, இந்த இனிமே உலகம் ஃபுல்லா அவரை ஆராதிக்கும் అని కొంత డబ్బు ఇచ్చి, அப்படி என்று சொல்லி சில பணத்தை கொடுத்து మీరు వెళ్ళి நீங்கள் போய் మేము నిద్రపోయేటప్పుడు நீங்கள் தூங்கும் பொழுது
యేసు ప్రభు వారిని తన శిష్యులు ఎత్తుకొని వెళ్ళారని చెప్పి మీరు ప్రచారం చేయండి అన్నారు. இயேசு கிறிஸ்துவினுடைய சரீரத்தை அவருடைய சீஷர்கள் எடுத்துக்கொண்டு போனார்கள் என்று ஜனங்களுக்கு சொல்லுங்கள் என்று சொன்னார்கள். ఎలాంటి తొందర కలగకుండా మేము చూసుకుంటాము అంటారు. உங்களுக்கு எந்த பிரச்சனை வராம நாங்கள் பார்த்துக் கொள்கிறோம் என்று சொன்னார்கள். ఎంత మూర్ఖులో చూడండి. அவர்கள் பாருங்கள் எவ்வளவு முட்டாளா இருக்கிறார்கள். యేసు ప్రభు వారు మూడో దినాన్ని లేచాడని వాళ్ళకి తెలిసి కూడా இயேசு கிறிஸ்து உயிரோடு கூட மூன்றாம் நாள் எழுந்தார் என்று அவர்கள் அறிந்தும் கூட ఆ సత్యాన్ని అణిచిపెట్టడానికి அந்த சத்தியத்தை மறைப்பதற்காக లంచం ఇచ్చి லஞ்சங்களை கொடுத்து లేదు அவர் உயிரோடு எழுந்திருக்கவில்லை. నిద్రపోయేటప్పుడు ఆయన శవాన్ని ఎవరు వాళ్ళ శిష్యులు తీసుకొని వెళ్ళారని చెప్పండి అని అన్నారు. நாங்கள் தூங்கும் பொழுது அவருடைய சீஷர்கள் அவருடைய சரீரத்தை கொண்டு போனார்கள் என்று சொல்லுங்கள் என்று அவர்களுக்கு சொல்லப்பட்டது. వాళ్ళ కళ్ళ ముందు జరిగిన సత్యం ఇది. இது அவர்களுடைய கண்களுக்கு முன்பதாய் நடந்த சத்தியம். కానీ యేసు ప్రభు వారు దైవ కుమారుడని లోకరక్షకుడని గ్రహించకుండానట్లు సాతానుడు వాళ్ళ కళ్ళకి గురుడితనాన్ని కలుగజేసి, ஆனால் இயேசு கிறிஸ்து இந்த உலகத்தின் ரட்சகர் என்பதையும் இந்த உலகத்தை மீட்க வந்தவர் என்பதையும் பிசாசானவன் அவருடைய கண்களை மூடி மறைத்திருந்தான். ఈ రోజు ఈ సంఘంలో ఎంతమంది లేరు? இந்த நாளிலே இந்த சபையில எத்தனை பேர் இருக்கிறீர்கள்? యేసు ప్రభు నీ రక్షకుడని నువ్వు గాని గ్రహిస్తే, உண்மையாகவே இயேசு கிறிஸ்து உன்னுடைய ரட்சகர் என்பதை நீ அறிந்திருந்தால், నువ్వు తీసుకునే అప్పం ఇది నా యేసయ్య శరీరం అన్నటువంటి దైవ భయం నీలో గనుకుంటే, நீ எடுத்துக்கொள்ளுகிற அந்த அப்பமானது இது தேவனுடைய சரீரமா இருக்கிறது என்கிற பயம் உனக்குள்ள இருக்கும் என்றால் మనోనేత్రాలు ఎప్పుడో తెరవబడి ఉంటాయి. உன்னுடைய மனக்கண்கள் எப்பொழுது திறக்கப்பட்டு இருக்கும். నువ్వు యేసు ప్రభువుకి ఒక గొప్ప ఉన్నతమైన సాధనంగా వాడబడి ఉంటావు. அப்படி என்றால் இயேசுவோடு கூட இருந்து நீ உன்னதமான ஒரு பொருளாய் நீ பயன்படுத்தப்பட்டு இருப்பாய். అలాంటి అనుభవంలో ఇంకా రాలా. ஆனால் அப்பேற்பட்ட அனுபவத்தில் இன்னும் வரவில்லை. ఎంత వేదనకరమైన విషయం, எவ்வளவு துக்கமான ஒரு காரியம். నిజంగా నీ మనోనేత్రాలు తెరవబడిన అనుభవంలో ఉన్నావా? உண்மையாகவே உன்னுடைய மனக்கண்கள் திறக்கப்பட்ட ஒரு அனுபவத்தில் நீ இருக்கிறாயா? ఒక్కసారి ఆలోచన చేయి. ஒருமுறை உன்னை நீ யோசித்துக்கொள். మనోనేత్రాలు తెరవబడే అనుభవం అంటే నీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. ఇంకా மனக்கண்கள் திறக்கப்பட்ட ஒரு காரியம் உங்களுக்கு புரிந்து கொள்ளும்படியா நான் சொல்லுகிறேன். ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారంటే, ஒரு தாய் ஒரு தகப்பன் இருந்தால், ఇంట్లో ఉన్న ఆడపిల్ల వయసుకు వచ్చిందంటే, வீட்டில் இருக்கிற அந்த பெண் பிள்ளை பெரிய மனுஷாய் மாற்றப்பட்டால், ఇంకా అక్కడ నుండి తల్లికి తండ్రికి నిద్ర రాదు. அப்பொழுதிலிருந்து அந்த நிமிஷத்திலிருந்து தாயும் தகப்பனுக்கும் தூக்கம் வராது. నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి, என் பிள்ளையை நான் எப்படி నా காப்பாற்றணும், బిడ్డకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలి, என் பிள்ளைக்கு எப்பேற்பட்ட வாழ்க்கையை నా கொடுக்கணும், బిడ్డని ఏ విధంగా నేను తీర్చిదిద్దుకోవాలి, என் பிள்ளையை எப்படி சரிபரித்துக் கொள்ள வேண்டும். దినదినము భయంతో బ్రతుకుతుంటారు. ஒவ்வொரு நாளும் பயந்து வாழ்ந்து கொண்டிருப்பார்கள். ఇది లోకానుసారంగా దేవుడు మనకిచ్చిన బిడ్డల పట్ల మనకు ఉన్నటువంటి భారము భయం. இது உலகத்தின் பிரகாரமா தேவன் நம்முடைய பிள்ளைகளுக்கு கொடுத்த பயமும் பாரமா இருக்கிறது. యేసు క్రీస్తు వారు ஆனால் இயேசு கிறிஸ்துவானவர் నీ కొరకు తన ప్రాణాలే పెట్టాడు. உனக்காக தன்னுடைய ஜீவனையே கொடுத்தார். తన రక్తాన్ని చిందించాడు. அவருடைய ரத்தத்தை உனக்காக கொடுத்தார். నిన్ను కొన్నాడు ఆయన. அவர் உன்னை விலை கிரயமா வாங்கி கொண்டார். నీవు ఆయన సొత్తు. நீ அவருடைய சொத்து. చనిపోయిన నీకని ఒక నిరీక్షణ ఉంది. மரித்தாலும் உனக்கென்று ஒரு நிச்சயம் இருக்கிறது. చనిపోయినా నా దేవునితో ఉంటాను, நான் மரித்தாலும் தேவனோடு கூட இருப்பேன், నా ప్రభు రాజ్యంలో ఉంటాను, என்னுடைய ஆண்டவருடைய ராஜ்யத்தில் நான் இருப்பேன் అనగలిగే ఒక గొప్ప నిరీక్షణను ప్రభు నీకు తీసుకొని వచ్చి నీ ముందు పెట్టాడు என்கிற ஒரு உன்னதமான நம்பிக்கையை ஆண்டவர் உனக்கு முன்பதாக கொண்டு வந்திருக்கிறார். వీటన్నిటిని నువ్వు త్రోసివేసి, ஆனால் இவை எல்லாவற்றையும் நீ தள்ளிவிட்டு లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. நீ உலக பிரகாரமாய் நீ வாழ்ந்து கொண்டிருக்கிறாய். ఎంత దుఃఖకరమైన இது విషయం, எவ்வளவு துக்கமான ஒரு காரியம், ఎంత బాధకరమైనటువంటి విషయం. இது எவ்வளவு வேதனையான ஒரு விஷயம். నీ మనోనేత్రాలు తెరవబడితే ఇలా బ్రతకవు. உன்னுடைய மனக்கண்கள் திறக்கப்பட்டால் இவ்விதமாய் நீ வாழ மாட்டாய். నిన్ను ప్రేమించే యేసు ఎలాంటి వాడనేది నువ్వు గుర్తుపట్టాలంటే, உன்னை நேசிக்கிற ஆண்டவர் எப்படிப்பட்டவர் என்று நீ கண்டுபிடிக்க வேண்டும் నీ என்றால், కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు ఎలాంటి వాడని నువ్వు గ్రహించాలి అంటే, உனக்காக ஜீவனை கொடுத்த ஆண்டவர் எப்படிப்பட்டவர் என்பதை நீ அறிந்து கொள்ள வேண்டும் என்றால், తర్వాత ఆయన రెండవ రాకడలో ఏ విధమైన న్యాయాధిపతిగా రాబోతున్నాడనేది నువ్వు గ్రహించగలగాలి అంటే, நீ அவருடைய இரண்டாம் வருகையிலே அவர் எப்படி வரப்போகிறார் நியாயாதிபதிகிறார் என்பதை நீ அறிந்து கொண்டிருப்பாயானால், నీ మనోనేత్రాలు తెరవబడాలి. உன்னுடைய மனக்கண்கள் திறக்கப்பட வேண்டும். నీ మనోనేత్రాలు తెరవబడితేనే నీవు ఇవన్నీ గ్రహించగలుగుతావు. உன்னுடைய மனக்கண்கள் திறக்கப்பட்டால் தான் இதெல்லாம் நடக்கும். గ్రహించినప్పుడు దైవ భయం అనేది నీలో కలుగుతుంది. அறிந்து கொள்ளும் பொழுது தெய்வ பயம் என்பது உனக்குள்ளாக வரும். వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువును గుర్తెరిగిన తర్వాత இவர்கள் இயேசு கிறிஸ்துவை அறிந்து கொண்ட பிறகு இவர்கள் என்ன செய்தார்கள்?
ஓடினார்கள். మళ్ళీ శిష్యుల దగ్గరికి పరుగులెత్తారు. அவர்கள் சீஷரிடத்தில் ஓடினார்கள். మేము యేసును చూసామంటున్నారు. நாங்கள் இயேசுவை பார்த்தோம் என்று சொன்னார்கள். అందరూ కూడా ఆనందంతో కలవరం చెందారు. எல்லாரும் கூட சந்தோஷத்தோடு கூட மகிழ்ச்சியோடு இருந்தார்கள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளை, రెండవ అనుభవం, இது இரண்டாவது அனுபவம். దేవుని వాక్యాన్ని చెంపల కింద చేయాలి. రెండవ అనుభవం, இரண்டாவது அனுபவம், ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే, இந்த சத்தியத்தை நீ அறிந்து கொள்ள வேண்டும் என்றால், పరిశుద్ధ లేఖనంలో ఉన్న సత్యాన్ని దైవజనుడు నీకు బోధిస్తున్నాడంటే, பரிசுத்த வேதாகமத்தில் இருக்கிற வார்த்தைகளை தேவ ஊழியக்காரன் உனக்கு சொல்லுகிறார் என்றால், ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే, இந்த சத்தியத்தை நீ அறிந்து கொள்ள வேண்டும் என்றால், రెండవ అనుభవం ఏంటంటే, இரண்டாவது அனுபவம் என்னவென்றால், చూడండి 45వ వచనం చూడండి. பாருங்கள் 45வது வசனம். లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అంటున్నాడు. அப்போது வேத வாக்கியங்களை அறிந்து கொள்ளும்படி அவர்களுடைய மனதை திறந்து. అందుకే మన వాక్యానికి ముందు మనం ప్రార్థన చేస్తాం. அதுக்காக தான் வசனத்துக்கு முன்பதாக நாம் ஜெபிப்போம். ప్రభువా, నీవు నాతో మాట్లాడయ్యా. ஆண்டவரே, என்னோட கூட பேசுங்க. నా మనస్సును తెరవండి ప్రభువా. என்னுடைய இருதயத்தை திறவுங்க ஆண்டவரே. నాతో మాట్లాడు నాయనా. என்னோட பேசுங்க ஆண்டவரே. ఎందుకు పలాడేది? நாம் எதற்காக கேட்கிறோம்? ఆ గ్రహింపు అనేది ఉండాలి. அந்த அந்த அறிந்திருக்கிறது வேண்டும். అసలు దేవుని యొక్క వాక్యం అంటే దేవుని మాట ఇది అనే గ్రహింపు ఉండాలి. தேவனுடைய வார்த்தை என்றால் தேவனுடைய வசனம் என்ன என்பதை நாம் அறிந்திருக்க வேண்டும். చాలా మందికి అది ఉండదు. அநேகருக்கு இது இருக்காது. పాస్టర్ భలే చెప్పాడు ఈ రోజు వాక్యం. பாஸ்டர் வந்து நல்ல வசனத்தை சொன்னாரு. బ్రదర్ భలే చెప్పాడు వాక్యం. பிரதர் வந்து நல்ல வசனத்தை சொன்னாரு. అక్క భలే చెప్పింది వాక్యం. அந்த அக்கா வந்து நல்ல வசனத்தை சொன்னாங்க. పెదాల నుండి వచ్చేయే. இது எல்லாம் கூட உதடுகளிலிருந்து வருகிறவர்கள். అంతరంగంలో నుండి రాదు. இவை எல்லாம் இருதயத்திலிருந்து வராது. అంతరంగంలో నుండి ఎందుకు రాదంటే, இருதயத்திலிருந்து ஏன் வராது என்றால், దేవుని యొక్క వాక్యం అంతరంగంలో ఉండదు. தேவனுடைய வசனம் உள்ளத்துல இருக்காது. ఆ గ్రహింపు అనేది ఉండదు. அந்த அவரை அறிந்திருக்கிற அறிவு இருக்காது. ప్రియమైన దేవుని బిడ్డ, பிரியமான கர்த்தருடைய பிள்ளை, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. இந்த நாளில் ஆண்டவர் உன்னோடு கூட பேசுகிறார். ఈ గ్రహింపు అనేది నీకు అవసరం. இந்த அறிந்திருக்கிறது என்பது உனக்கு அவசியம். ఏంటి ఆ గ్రహింపు? எதை நீ தெரிந்து கொள்ள வேண்டும்? ఇలాంటి నన్ను యేసు ప్రభు ప్రేమిస్తాడా? இப்பேற்பட்ட என்ன இயேசு கிறிஸ்து நேசிப்பாரா? ఇలాంటి నా కొరకు యేసయ్య ప్రాణం ఇస్తాడా? இப்பேற்பட்ட எனக்காக இயேசு கிறிஸ்து தன் ஜீவனை கொடுப்பாரா? నన్ను జీవింప చేయడానికి తిరిగి 3వ దినాన్ని లేచాడా? என்னை வாழ வைப்பதற்காக 3ஆம் நாள் திரும்பவும் உயிரோடு எழும்பினாரா? అప్పుడు నా యొక్క విలువేంటి? அப்பொழுது என்னுடைய நிலை என்ன? అసలు నేనేంటి நான் என்ன అనేది గ్రహింపు రావాలి என்பதை நாம் அறிந்திருக்க வேண்டும். ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ప్రభు ప్రేమించాడు అంటే, ஒன்றுக்கும் உதவாத உன்னையும் என்னையும் ஆண்டவர் நேசிக்கிறார் என்றால், ఈ లోకములో இந்த உலகத்தில் నీకన్నా నాకన్నా విలువైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. உனக்காக உன்னை விடவும் என்னை விடவும் விலையேற பெற்றவர்கள் யாரும் கிடையாது. ఆ గ్రహింపు అనేది నీకు కావాలి అంటే, இதை நீ அறிந்திருக்க வேண்டும் என்றால், మనస్సు తెరవబడాలి. உன்னுடைய மனது திறக்கப்பட வேண்டும். మనస్సు తెరవబడాలంటే ఏందనేది నీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. உண்மையாகவே மனது திறக்கப்பட வேண்டும் என்பது என்ன என்பதை நான் சொல்லுகிறேன். ఒక ఇంటికి ఒక అమ్మాయికి అలయన్స్ వచ్చారనుకుందాం. ஒரு வீட்டிற்கு ஒரு பெண்ணுக்கு வந்து நலன் வந்தது என்று வைத்துக் கொள்வோம். వచ్చి మీ అమ్మాయి మాకు కావాలండి, మా అబ్బాయికి నేను అడుగుతున్నా. உங்களுடைய மகள் வந்து என்னுடைய பிள்ளைக்கு வேணும்னு கேட்பாருங்க வச்சுப்போம். అమ్మాయి తల్లిదండ్రులు ఓకే, అబ్బాయి తల్లిదండ్రులు ఓకే. அந்த அந்த மகளுடைய தாய் தகப்பன ஓகே சொல்லுவாங்க, அப்பாவுடைய மகனுடைய தாய் தகப்பன் ஓகேன்னு சொல்லுவாங்க. కానీ పిల్ల దగ్గరికి వచ్చేసరికి, ஆனால் அந்த பிள்ளையினிடத்தில் வந்தபோது, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు அந்த அந்த மகளிடத்தில் வந்தபோது, నా కొద్ది పెళ్ళి అంటది. அந்த மகள் சொல்லுவாங்க, இந்த கல்யாணம் எனக்கு வேண்டாம். ఈ విధంగా 5-6 జరిగిపోతాయి. 5-6 నాకు వద్దు అంటుంది. இவ்விதமாக 5 நடக்கும், 5 எனக்கு வேணான்னு சொல்லுவாங்க. 10 అలయన్స్లు వచ్చినా కూడా 10 కూడా నాకు వద్దు అంటుంది. 10 பேர் திருமண வரன்கள் வந்தாலும் எனக்கு வேண்டாம். మంచి ఉద్యోగస్తులు వచ్చి ఉంటారు, நல்ல வேலை செய்கிறவர்கள் வந்திருப்பாங்க, మంచి దైవభక్తి పరులు వచ్చి ఉంటారు, நல்ல தெய்வ பக்தி உள்ளவர்கள் வந்திருப்பாங்க, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వచ్చి ఉంటారు, நல்ல புத்தி இருக்கிறவர்கள் வந்திருப்பாங்க. అయినా ఈ అమ్మాయి వచ్చి నాకు వద్దు అంటుంది. ஆனாலும் இந்த பிள்ளை வந்து எனக்கு வேணாம்னு சொல்லும். ఒకరోజు కూర్చోబెట్టి ஒரு நாள் உட்கார வைத்து, అసలు ఏంది నీ సంగతి అన్నప్పుడు, என்ன உன்னுடைய விஷயம் சொல்லு அப்படின்னு నువ్వు వద్దు అంటున్నావు, எதுக்காக நீ வேணான்னு சொல்ற ఆయన గట్టిగా నిలదీసి అడిగినప్పుడు, அவன் விடாப்படியா கேட்கும் போது, నాకు పలానోడితో అయితే బాగుంటుంది అంటుంది. எனக்கு அந்த வாலிபனோட நடந்தா நல்லா இருக்கும். నీ మనసులో ఏముందో చెప్పు అన్నప్పుడు, உன் மனசுக்குள்ள என்ன இருக்குதுன்னு சொல்லுன்னு சொல்லும் போது, చెప్తుంది ఆ అమ్మాయి. அப்போது அந்த மகள் சொல்லுவாங்க,
మనసులో ఎవరున్నారు? మనసులో யார் இருக்கா? అల్లవాడు ఉన్నాడు. அந்த பையன் இருக்கான். అప్పుడు మనసు తెరవబడ్డప్పుడు ఆ మనసులో వాడు ఉన్నాడు. அந்த மனசு திறக்கப்படும் போது அந்த மனசுக்குள்ள அவன் இருக்கிறான். అంటే మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను నేను. உங்களுக்கு புரிய வைக்கிறதுக்காக நான் சொல்றேன். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడే పిల్లయే, మనసు తెరవబడినప్పుడు நம்முடைய இருதயம் திறக்கப்படும் போது దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుంది. தேவனுடைய வசனம் நமக்குள்ள இருக்கும். పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. பரிசுத்த ஆவியானவர் நமக்குள்ள இருப்பார். పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు பரிசுத்த ஆவியானவர் நமக்குள்ள இருக்கும்போது సత్యాన్ని గ్రహించగలుగుతాం. நீ சத்தியத்தை அறிந்திருக்க முடியும். మనసు తెరవబడకపోతే, மனது திறக்கப்படவில்லை என்றால் நீ உன்னால் அறிந்து கொள்ள முடியாது. జనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా? தேவ ஊழியக்காரனோட கூட ஆண்டவர் பேசுகிறாரா? అంతరంగం ఏదన్నా పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడా? உள்ளத்தில் ஏதாவது வைத்துக்கொண்டு அவர் பேசுறாரா అనేది నీకు అర్థమైపోతుంది என்பது உனக்கு தெரிந்துவிடும். కానీ ఆ అనుభవం ఇక్కడ ఎవరు నాకు కనపడలా. ஆனால் அந்த அனுபவத்தில் இங்கே யாரும் இல்ல. సార్ ఎలా అంటారు సార్ ఆ మాట? ஐயா நீங்க எப்படி சொல்றீங்க? அப்படி ఏ విధంగా అంటారు సార్? எவ்விதமா நீங்க சொல்றீங்க? ఇన్ని సంవత్సరాల నుంచి మేము చర్చికి వస్తుంటే, இத்தனை வருஷமா நாங்க சர்ச்சுக்கு வரோம். ఆ అనుభవంలో గనక ఉంటే, அந்த அனுபவத்துக்குள்ள இருந்தா ఈరోజు సెంబి ఈసే సంఘంలో 3 సర్వీసులు జరిగి ఉంటాయి. இந்த நாளில செம்பியம் சபையில 3 சர்வீஸ் நடந்திருக்கும். ఆదివారం అయితే 3 సర్వీసులు జరిగి ఉంటాయి. ஞாயிற்றுக்கிழமைனா 3 సర్వీస్ நடந்திருக்கும். 7 నుంచి 9 గంటల దాకా ఒక సర్వీసు, 7 இருந்து 9 மணி வரை ஒரு சர்வீஸ், 9:30 నుంచి 11:30 దాకా ఒక సర్వీసు, 9:30 மணியிலிருந்து 11:30 மணி வரைக்கும் ஒரு சர்வீஸ், 12 గంటల నుంచి 2 గంటల దాకా ఒక సర్వీస్, 12 మணியிலிருந்து 2 மணி வரைக்கும் ஒரு ఆరాధన. లేరా? అన్ని జనాలు లేరా ఇక్కడ? அவ்வளவு ஜனங்கள் இல்லையா இங்க? ఉన్నారా లేరా? ఈ చుట్టుపక్కల இந்த சுற்றிலும் இந்த பக்கத்துல இருக்கிறாங்களா இல்லையா? ఇంటి పక్కనే ఉన్నారు. உன் வீட்டு பக்கத்துல இருக்காங்க. నీ వీధిలోనే ఉన్నారు. உன் தெருவிலே இருக்காங்க. దేనికని రాలేకపోతున్నారు? எதுக்காக அவங்களால வர முடியல? ముందు నీ మనసు తెరవబడితే, முன்பு உன்னுடைய மனசு திறக்கப்படணும். ముందు నీ మనోనేత్రాలు తెరవబడితే, முன்பதாக உன்னுடைய மனக்கண்கள் திறக்கப்படணும். నువ్వు గ్రహిస్తే, நீ அறிந்து கொண்டால் ఆటోమేటిక్ గా ఆత్మదేవుడు నీ ద్వారా అనేకులను ఆకర్షిస్తాడు. உடனடியாக ஆவியானவர் உன்னை கொண்டு அநேக ஜனங்களை கொண்டு வருவார். నువ్వు విలువైనటువంటి బిడ్డవని నీకే తెలియటం. நீ வெளியேற பெற்றவன் என்பது உனకే தெரியல. సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డవన్న సంగతి నీకు తెలియటం. சர்வ வல்லமையுள்ள தேவனுடைய பிள்ளை என்பதை உனக்கே நம்ப முடியல. గ్రహించలేకపోతున్నావు. உன்னால் அறிந்து கொள்ள முடியவில்லை. ఎవరు అన్నది నువ్వు గ్రహించలేకపోతున్నావు. உனக்குள்ள இருக்கிறது அறிந்து கொள்ளாமல் இருக்கிறாய். யார் என்பது நீயே அறியாமல் இருக்கிறாய். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లే, ఈ ఉదయకాల సమయంలో, இந்த கால வேளையில் ఇప్పుడన్నా గ్రహించు. இப்போயாவது நீ அறிந்து கொள். యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. இயேசு கிறிஸ்து என்னோட பேசுகிறார். యేసయ్య నన్ను హెచ్చరిస్తున్నాడు. இயேசு கிறிஸ்து என்னை எச்சரித்துக்கிறார். ఆయన బిడ్డని, நான் அவருடைய பிள்ளை. ఆ గ్రహింపు ఇప్పుడన్నా రావాలి. அந்த ஒரு உணர்வு இப்போயாவது வேணும். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లే, మూడో అనుభవంలోకి వెళ్దాం. மூன்றாவது அனுபவத்துக்குள்ள போகலாம். మూడో అనుభవంలో, மூன்றாவது அனுபவத்தில் చెప్తున్నటువంటి వాక్యం మీదనే నీ మనసు ఉండాలి అంటే, சொல்லுகிற வசனத்தின் மேலேயே உன்னுடைய மனது இருக்க வேண்டும் என்றால், ఆ మాటలు నిన్ను బాగా ఆలకించాలి అంటే, அந்த வார்த்தைகளை நீ நன்றாக கேட்கணும் என்றால் హృదయం తెరవబడాలి. இருதயம் திறக்கப்படணும். అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, அப்போஸ்தலர் புத்தகம் 16 அப்போஸ்தலர் நடவடிக்கைகள் 16ஆம் அதிகாரம் 14వ వచనాన్ని చూడండి ఒకసారి. 14ஆம் வசனத்தை ஒரு முறை பாருங்க. చదవండి ఒకసారి తమిళ్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లలు, 14వ వచనంలో 14ஆம் வசனத்தில் లూదియా అనబడిన దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వింటా ఉన్నది వాక్యం. லீதியாள் என்கிற தெய்வ பக்தியுள்ள ஒரு ஸ்திரீ வசனத்தை கேட்டுக்கொண்டிருந்தாள். ఈమె ఎవరంటే, இவள் யார் என்றால் తుయతైర పట్టణస్తురాలు. ఈమె இவள் தியத்தரா பட்டணத்தை சேர்ந்தவள். ఈమె ఒక మంచి బిజినెస్ ఉమెన్. இவள் ஒரு நல்ல வியாபாரம் செய்கிறவள். ఊదా రంగు పొడిని అమ్మే స్త్రీ ఈమె. இவள் ரத்தாம்பரம் விற்கிறவளா இருந்தாள். తమిళ్లో భలే ఉంది ఆ మాట. ఊదా రంగు పొడిని అమ్మే స్త్రీ అంటే నెత్తిని పెట్టుకుని వీధులు అమ్మే స్త్రీ కాదు. ரத்தாம்பரம் விற்கிற பெண் என்றால் தெருவா விற்கிறவள் அல்ல. ఆ పెద్ద బిజినెస్ వ్యాపార స్త్రీ ఆమె. அவள் மிகப்பெரிய தொழில் அதிபதியா இருந்தாள். ఈ యొక్క ఊదా రంగు పొడి, இந்த ரத்தாம்பரம் விற்கிறவர்கள் దేని నుండి తయారు చేస్తారంటే, எதிலிருந்து அதை தயாரிப்பார்கள் என்றால் చేప కన్ను నుండి తయారు చేస్తారు. மீன்களின் கண்களில் இருந்து அதை தயாரிப்பார்கள். చాలా విలువైనటువంటిది. அது மிகவும் விலையேற பெற்றது. ఐశ్వర్యవంతులు వాడేది. அது மிக
மிகப்பெரிய பணக்காரர்கள் பயன்படுத்துகிறது. ఆ వస్త్రాలనే ఊదా రంగు వస్త్రాలుగా ఉపయోగించడానికి రంగేస్తారు. அதற்காக தான் அந்த ரத்தாம்பரம் என்பது வஸ்திரங்களுக்கு கலர் போடுவதற்காக அதை பயன்படுத்துவார்கள். బట్టలు ప్రశస్తమైనటువంటి బట్టలు ఐశ్వర్యవంతులు ధరించేవి. அந்த விலையேற பெற்ற வஸ்திரங்கள் பணக்காரர்கள் அணிந்து கொள்ளுகிறது. ఊదా రంగు అంటే అది. ரத்தாம்பரம் என்றால் அதுதான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడి పిల్లయే, మరి ఆ విధమైనటువంటి ధనవంతురాలు సర్వ సౌఖ్యాలు కలిగినటువంటి స్త్రీ లూదియా, அப்பேற்பட்ட பணக்காரரும் சர்வ சகல வசதிகளையும் நிறைந்தவள் லீதியாள். అంత ధనవంతురాలు అయ్యుండి కూడా ఆమె చాలా దైవ భక్తి కలిగినటువంటి, அவள் மிக பெரிய பணக்காரியா இருந்தாலும் தெய்வ பக்தி உள்ள ஒரு மனுஷியா இருந்தாள். సరే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో அந்த நேரத்துல அவள் இருந்த இடத்துல ఆ రోజు విశ్రాంతి దినం గనుక அந்த நாள் ஓய்வு நாள் இருக்கிறபடியால் పౌలు ఆ నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. பவுல் அப்போஸ்தலனாக பவுல் வந்து அந்த ஆற்றின் அருகே உட்கார்ந்து கொண்டு வசனத்தை போதித்துக் கொண்டிருந்தார். అనేక మంది స్త్రీలు వింటానే ఉన్నారు. அநேக ஸ்திரீகள் அந்த வசனத்தை கேட்டுக்கொண்டு இருந்தார்கள். ఆ స్త్రీలలో ఈమె కూడా కూర్చొని వింటా ఉంది. அந்த ஸ்திரீகளில இந்த லீதியா ஸ்திரீயும் உட்கார்ந்து அமர்ந்து கொண்டிருந்தாள். ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, இப்போது அங்க என்ன நடந்தது? ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అంటుంది. பவுல் சொன்ன வார்த்தைகளை தெரிந்த அவர்கள் இருதயத்துக்கு தெரிந்தபடியால் அவள் கேட்டுக்கொண்டிருந்தாள் என்ற வசனம் சொல்லுகிறது. తమిళ్లో చదవండి ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడి పిల్లలే, పౌలు చెప్తూ దైవజనుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలను ఆమె గమనిస్తూ ఉందంటే, பவுல் சொல்லுகிற தேவ ஊழியக்காரர் சொல்லுகிற அந்த வார்த்தைகளை அவள் கவனித்துக் கொண்டே இருந்தாள் என்றால் దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ஆண்டவர் அவளுடைய இருதயத்தை திறந்தார். ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన కర్తృడి పిల్లలే, దైవజనుడి నోటిలో నుండి వస్తున్నటువంటి దైవ వాక్కులను గమనిస్తూ ఉండాలి అంటే, தேவ ஊழியக்காரனுடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளை நீ கவனித்துக் கொண்டிருந்தால் నీ హృదయం తెరవబడాలి. உன்னுடைய இருதயம் திறக்கப்பட வேண்டும். చాలా మంది వింటానే ఉంటారు, அநேகர் கேட்டுக்கொண்டு இருப்பார்கள், ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, ஆனா அவர்களுடைய சிந்தனைகள் வேற இடத்தில் இருக்கும். ఇక్కడే కూర్చొని ఉంటారు. அவர்கள் இங்குதான் அமர்ந்திருப்பார்கள். వింటున్నట్టే కళ్ళు కూడా దైవజనుడి వైపే ఉంటాయి. கேட்கிற விதமாகவே அந்த கண்கள் கூட தேவனுடைய ஊழியக்காரரை பார்த்து கொண்டு இருக்கும். ప్రక్కనోళ్ళు కదిలాడుతున్నారా లేదని కూడా తెలియకుండా ఇలాగనే శిలల్లాగా చూస్తుంటారు. பக்கத்தில் இருக்கிறவர்கள் அசைகிறார்களா இல்லையா என்பதை தெரியாமல் சிலையா நின்று இருப்பார்கள். కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ஆனால் அவர்களுடைய சிந்தனைகள் எங்கேயோ இருக்கும். తెలియనటువంటి దైవజనుడు అనుకుంటాడు, தெரியாத ஊழியக்காரன் என்ன நினைப்பார் என்றால், ప్రభు బిడ్డలు ఎంత బాగా వింటున్నారు, ஐயோ பிள்ளைகள் எவ்வளவு ஜாக்கிரதையா வசனத்தை கேட்கிறார்கள். ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ஆனால் அவர்களுடைய சிந்தனைகள் வேறு விதமா இருக்கும். ఉద్దేశాలు ఏదేదో అంతరంగంలో వెళ్తా ఉంటాయి. அவர்களுடைய நோக்கமானது இருதயத்துல ஏதோ ஓடிக்கொண்டிருக்கும். విషయం ఏంటంటే, காரணம் என்னவென்றால் హృదయం తెరవబడల, அவர்களுடைய இருதயம் திறக்கப்படவில்லை. మూయబడి ఉంది. அவர்கள் இருதயங்கள் மூடப்பட்டு இருக்கிறது. హృదయంలో ఏమున్నాయి? அந்த இருதயத்தில் என்ன இருக்கிறது? దిగులు, విచారాలు, లేనిపోయిన ఆలోచనలు ఉన్నాయి. கவலைகளும் வேதனைகளும் இல்லாத பிரச்சனைகளும் தான் இருக்கிறது. ఇలాంటి సందర్భంలో இப்பேற்பட்ட நிலையில దేవుని మందిరానికి వచ్చేటప్పుడే தேவனுடைய சபைக்கு வருகிற பொழுது సిద్ధపాటుతో రావాలి. நீ ஆயத்தமாகி வர வேண்டும். హృదయాన్ని తెరవండి ప్రభువా, ஆண்டவரே என் இருதயத்தை திறந்தருளும். నాతో మాట్లాడండి ప్రభువా. ஆண்டவரே என் கூட பேசுங்க. ఎందుకు హృదయం తెరవబడాలి? ஏன் இருதயம் திறக்கப்படணும்? ఈ హృదయం దేవుని మందిరం. உன்னுடைய இருதயம் வந்து தேவனுடைய ஆலயம். ఎంత గొప్ప కృప కదా இது எப்பேற்பட்ட கிருபை அல்லவா? అమ్మా, ఎంత గొప్ప కృప. இது எப்பேற்பட்ட கிருபை. యేసయ్య నీ ముందుకు వచ్చి இயேசு கிறிஸ்து உனக்கு முன்பதா வந்து నీ పేరు చెప్పి, உன்னுடைய பெயரை சொல்லி, బిడ్డ నీ హృదయంలోనికి నేను రావాలనుకుంటున్నాను, பிள்ளையே உன் இருதயத்துல நான் வரணும்னு நினைக்கிறேன், నీ హృదయాన్ని నాకు ఇస్తావా అంటే, உன் இருதயத்தை எனக்கு தருவாய் என்று சொன்னா ఆనందంగా, மகிழ்ச்சியோட, ఎక్కడ లేని సంతోషంతో, எங்கே இல்லாத சந்தோஷத்தோட, నాకెవరో దేశయ్య నువ్వే కావాల రాయేసయ్య అంటారు. ஆண்டவரே யாரும் வேணாம் ஆண்டவரே நீயே போதும் ஆண்டவரே நீ வாங்கன்னு சொல்லுவாங்க. అంటామానమా? சொல்லுவோமா இல்லையா? சொல்லுவோமா இல்லையா? ఇప్పుడు కూడా ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. இப்போ கூட ஆலோசனைகள் எங்கேயோ இருக்கிறது. అంటామానమా? கேட்போமா இல்லையா? ఎందుకని? ஏன் தெரியுமா? ఆయనే సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు. அவர்தான் సర్వ వల్లமை உள்ள தேவன். ఆయనకి మించి ఇంకెవరు లేరు. அவரை விட யாரும் கிடையாது. ఆయనే హృదయంలోకి వస్తానంటే, அவரே இருதயத்துக்குள் வருகிறார் என்றால் ఇంకేం కావాలి? வேற என்ன வேணும்?
ఆయన వచ్చాడంటే అన్ని ఆయన చూసుకుంటాడు. அவர் வந்தாலன்ற எல்லாவற்றையும் அவர் பார்ப்பார். అదే రీతిగా அதே விதமாக ఉదయకాల సమయంలో இந்த கால வேளையில் ప్రభు అంటున్నాడు, ஆண்டவர் சொல்றார், నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు. என் குமாரனே உன் இருதயத்தை எனக்கு தா. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోకి వద్దాం. நீதிமொழிகள் 23ஆம் அதிகாரம். బైబిల్ ఉన్న బిడ్డలందరూ తీయండి. 23వ అధ్యాయంలో 26వ వచనాన్ని చూడండి ఒకసారి. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటుంది. என் மகனே உன் இருதயத்தை எனக்கு தா. నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇమ్ము. என் குமாரத்தியே உன் இருதயத்தை எனக்கு தா. ఇప్పుడు లూదియా హృదయము దేవుడు తెరిచాడు గనుక இந்த லீதியால் இருதயத்தை தேவன் திறந்தபடியால ఆమె ఏం చేసింది? அவள் என்ன செய்தாள்? ఈ 15వ వచనంలో 15ஆம் வசனத்தில் ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు அவளும் அவள் வீட்டாரும் ஞானசான பெற்ற பின்பு దైవజనుడైనటువంటి పౌలు దగ్గరికి వచ్చి தேவ ஊழியக்காரனாகிய பவுலுடைய இடத்துல வந்து, అయ్యా నేను ప్రభువునందు విశ్వాసం కలిగిన బిడ్డనని మీరు ఎంచితే ஊழியக்காரரே ஆண்டவரிடத்தில் விசுவாசம் உள்ளவள் என்று நீங்கள் எண்ணினால் నా ఇంటికి రండి అయ్యా, என் வீட்டுல வந்து வாங்க, రాండి నా ఇంటికి, என் வீட்டுக்கு வாங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడే పిల్లయ్య, లూదియా చాలా మందికి దైవ భక్తి ఉంటుంది, అనేకருக்கு దైవ భక్తి இருக்கிறது, బాప్తిసం తీసుకోరు, ஞானஸ்நானம் எடுக்க மாட்டாங்க. ఆమె గొప్ప ధనవంతురాలు, அவள் வந்து மிக பணக்காரராக இருந்தால், మంచి దైవ భక్తి కలిగింది, நல்ல தெய்வ பக்தி உள்ளவள், కానీ అంతవరకు బాప్తిసం పొందలామి. ஆனால் அது వரைக்கும் ஞானஸ்நானம் எடுக்கல. వాక్యం విన్నది, வசனத்தை கேட்டால் మారు మనసు పొందింది, அவள் மனம் திரும்பினால் బాప్తిసం పొందింది, ஞானஸ்நானம் எடுத்தால், ఇప్పుడు దైవజనుని అయ్యా నేను దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డనైతే రండి మా ఇంటికి అంటుంది. ஐயா நான் தேவனிடத்தில் விசுவாசம் உள்ளவள் என்று நீங்கள் எண்ணினால் என் வீட்டில வாங்க என்று சொன்னார். కొందరు దైవజనులకి ఎవరన్నా పిలిస్తే వాళ్ళు ఇళ్ళకి పోవాలన్నా భయమే. சிலர் வந்து தேவ ஊழியக்காரர்கள் அழைத்தால் அவங்க வீட்டுக்கு போனாலும் ஊழியக்காரங்களுக்கு பயம். నిజంగా వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాళ్ళైతే, உண்மையாகவே அவர்கள் தேவனிடத்தில் விசுவாசம் உள்ளவர்களா இருந்தால் దైవజనుని చక్కగా గౌరవిస్తారు, அந்த தேவ ஊழியக்காரரை நன்றாக விசாரிப்பார்கள், వాళ్ళకున్న దాంట్లోనే గౌరవిస్తారు, அவர்களிடத்தில் இருக்கிறதே கொடுப்பார்கள். కానీ కొందరు ஆனால் சிலர் వాళ్ళకున్న వసతిని బట్టి அவர்களுக்கு இருக்கிற வசதி நிமித்தமாய் దైవజనులను పిలిచేదానికి పిలుస్తారు, தேவ ஊழியக்காரனை அழைப்பார்கள், కానీ దైవజనుడిగా గ్రహించరు. ஆனால் தேவனுடைய ஊழியக்காரராய் நினைக்க மாட்டாங்க. అలాంటప్పుడు ఆ స్థలంలో దేవుని నామం అవమానపరచబడుతుందని, அந்த நேரத்தில் தேவனுடைய நாமம் அவமதிக்கப்படுகிறது అని దైవజనుడు ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళరండి. ஆகவேதான் தேவனுடைய ஊழியக்காரர்கள் யார் கூப்பிட்டாலும் அவங்க வீட்டுக்கு போக மாட்டாங்க. అందుకనే ஆகவேதான் లూదియా అంటుంది, லூதியால் சொல்றால், నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి అయ్యా అంటుంది. நான் கர்த்தரிடத்தில் விசுவாசம் உள்ளவராய் இருப்பேன் என்று நீங்கள் எண்ணினால் என் வீட்டுக்கு வாங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లే, హృదయం తెరవబడినటువంటి బిడ్డల యొక్క అనుభవాలు అలా ఉంటాయి. இருதயம் திறக்கப்பட்ட பிள்ளைகளின் அனுபவங்கள் அவ்விதமா இருக்கும். ఒక క్రైస్తవ బిడ్డలకు ఉండవలసిన 3 అనుభవాలను ఈ రోజు మనం చూసాం. ஒரு கிறிஸ்தவ பிள்ளைக்கு இருக்கிற 3 అనుభవங்களை இந்த நாளிலே நாம் பார்த்தோம். ప్రభువును గుర్తెరగాలి, ఆయన నీ పట్ల ఎలాంటి వాడు ఏంటని నువ్వు గ్రహించాలి, గుర్తుపట్టాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. ஆண்டவர் எப்படிப்பட்டவர், அவருடைய வார்த்தைகள் எப்படி இருக்கும், அவரை அறிந்து கொள்ள வேண்டும் என்றால் முதலாவது உன்னுடைய மனக்கண்கள் திறக்கப்பட வேண்டும். దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని నీతిని గ్రహించాలంటే మనస్సు తెరవబడాలి. இரண்டாவதாக தேவனுடைய வசனத்தையும் அதில் இருக்கிற நீதியையும் நீ அறிந்து கொள்ள வேண்டும் என்றால் మనదుகள் திறக்கப்பட வேண்டும். దైవ మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడి నోటిలో నుండి వస్తున్న మాటలను నువ్వు లక్ష్యముంచి చూస్తూ వింటూ గ్రహించాలి అని అంటే నీ హృదయం తెరవబడాలి. தேவ சபைக்கு வருகிற பொழுது தேவனுடைய ஊழியக்காரர் சொல்லுகிற வார்த்தைகள் உன் இருதயத்தை திறக்கப்பட வேண்டும் என்றால் உன் இருதயம் திறக்கப்பட வேண்டும். ఈ 3 అనుభవాలు లేకపోతే, இந்த 3 అనుభవங்கள் இல்லாமல் இருப்போம், మన భక్తి వ్యర్థం, நம்முடைய பக்தி வீணானது, మన విశ్వాసం వ్యర్థం, நம்முடைய விசுவாசம் வீணானது. కడవరి దినాలలో మనం ఎలా ఉన్నాం? நாம் இப்போ கடைசி நாளில எப்படி இருக்கிறோம்? తిరిగి రాబోతున్నాడు యేసు. ஆண்டவர் மீண்டும் வரப்போகிறார், న్యాయాధిపతిగా రాబోతున్నాడు, அவர் நியாயாதிபதியாக வரப்போகிறார், కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు, கோடான கோடி தேவ தூதர்களோடு அவர் வரப்போகிறார். ఈ సమయంలో మరణం నిన్ను నన్ను వెంబడిస్తుందో మనకు எந்த తెలియదు. நிமிஷத்துல மரணம் என்னை சந்திக்கும் என்பது தெரியாது. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండటం లేదు. இன்றைக்கு இருப்பவர்கள் நாளை இருக்க மாட்டார்கள். ఈ సమయంలో మరణం నిన్ను సంధిస్తుందో నీకు తెలియదు. எந்த நேரத்துல
மரணம் என்பது உன்னை சந்திக்கும் என்பது உனக்கு தெரியாது. ఈ రోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? இந்த நாளிலே நீ மரித்தால் நீ எங்கே போவாய்? ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளையே, ఈ ఆదరణ కోటాలలో దైవజనులు చెప్పే మాటలు విని మోసపోవద్దు. இந்த ஆறுதல் ஜெப கூட்டங்களில் நடக்கிற வார்த்தை, தேவனுடைய வார்த்தை, ஊழியக்காரர் சொல்லுகிற வார்த்தைகளை நம்பி மோசம் போகாதீர்கள். కొందరు దైవజనులు ఏం చేస్తారంటే, சில தேவ ஊழியக்காரர்கள் என்ன செய்வார்கள் என்றால், కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆదరణ కొరకు, அந்த குடும்பத்தில் இருக்கிற அவர்களுடைய ஆறுதலுக்காக ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాడు అని అంటారు. இப்போது மரித்த இந்த மனுஷன் தேவனுடைய ராஜ்யத்தில் இருக்கிறார் என்று சொல்வார்கள். దేవుని రాజ్యం అంటే ఇవేనా స్పార్క్ అనుకుంటున్నారా? ఆ தேவனுடைய ராஜ்யம் என்றால் ஏதோ யார் வேணா போகிற இடமா அது? ఆ చెప్పే సేవకులకు కూడా దైవ భయము భక్తి అనేది ఉందో లేదో నాకు తెలియదు. சொல்லுகிற தேவனுடைய ஊழியக்காரர்களுக்கு பக்தியும் பயமும் இருக்கிறதா என்பது எனக்கு தெரியாது. చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడనేది తీర్మానించేది ఆయన. மரித்த மனுஷன் எங்கே இருப்பான் என்பதை தீர்மானிக்கிறது அவர். ఏనాడు దైవ సన్నిధానంలో నేను మారు మనసు పొందాను, పలాని వాక్యం ద్వారా ఆత్మదేవుడు నన్ను సంధించాడని చెప్పనటువంటి, ధైర్యంగా చెప్పుకోలేనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి ప్రతోడు దేవుని రాజ్యంలో ఉంటానంటే ఇక అప్పుడు ఏంది నాకు అర్థం కాలేదు. எப்போது தேவனுடைய சபையில தேவனை உன் ரட்சகராக ஏற்றுக்கொண்டு நான் தைரியமா தேவனுடைய ராஜ்யத்தில் இருக்க முடியும் என்று சொல்லுகிறவர்கள் எத்தனை பேர் இருப்பார்கள்? మారు మనసు లేదు, அவர்களிடம் மனம் திரும்புதல் இல்லை, రక్షణ లేదు, ரட்சிப்பு இல்லை. విన్న వాక్యాన్ని ఎవరికన్నా పంచుకొని అయ్యా మారు మనసు పొందండి, రండి దేవుని సన్నిధానానికి నాతో అని అనగలిగే అంత தேமா ఎవరిలో లేదు. கேட்ட வசனத்தை மற்றவர்களுக்கு சொல்லி ஐயா நீங்கள் ரட்சிக்கப்படுங்கள் என்று சொல்லுகிற அந்த மன தைரியம் யாருக்கும் கிடையாது. కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండరు వాళ్ళు. அவர்கள் குடும்பத்திற்கும் ஆசீர்வாதமா இருக்க மாட்டார்கள். సంఘములోనూ ఒక సాక్షిగా బ్రతకరు. సభைகளிலும் ஒரு సాక్షియాய் வாழ மாட்டார்கள். ఆయన పోయినటువంటి వాళ్ళ దగ్గర ఒక మున్మాదిరిగా ఉండరు. சொந்த பந்தங்களோடு கூட அவர்களுக்கு முன்மாதிரியா இருக்க மாட்டார்கள். మాటలలో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు. அவர்களுடைய வார்த்தையிலும் மாற்றம் இல்லை, அவர்களுடைய நடக்கையிலும் மாற்றம் இல்லை, బుద్ధిలోనూ మార్పు ఉండదు, அவர்களுடைய அறிவிலும் மாற்றம் கிடையாது. అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు, அப்பேற்பட்டவர்கள் மரிக்கும் பொழுது ఆ యొక్క ఆదరణ కూటంలో அந்த ஆறுதல் கூட்டத்தில் ప్రభు పిలుచుకున్నాడు, ஆண்டவர் அழைத்தார். ఈయన దేవుని రాజ్యంలో ఉన్నాడు, ఈమె దేవుని రాజ్యంలో ఉంది, இவங்க தேவனுடைய ராஜ்யத்தில் இருக்கிறார்கள், இவர் தேவனுடைய ராஜ்யத்தில் இருக்கிறார். ఆ విధంగా చెప్పే సేవకుల మాటలు నమ్మి మోసపోవద్దు. அவ்விதமா சொல்லுகிற தேவ ஊழியக்காரருடைய வார்த்தைகளை நம்பி நீங்கள் மோசமாகாதீர்கள். దేవుని బిడ్డ, ప్రియమైన కర్తృడి పిల్ల, ఈ రోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? இந்த நாளிலே நீ மரிப்பாய் என்றால் நீ எங்கே இருப்பாய்? నీకు నిరీక్షణ ఉందా నేను దేవుని రాజ్యంలో ఉంటానని? உனக்கு தைரியம் இருக்கிறதா நான் தேவனுடைய ராஜ்யத்தில் இருப்பேன் என்று? నీకు ఆ ధైర్యం రావాలంటే, உனக்கு அந்த தைரியம் வர வேண்டும் என்றால் సంపూర్ణంగా నీ ప్రాణాత్మ దేహాలలో దేవునికి చోటు ఉండాలి. சம்பூர்ணமாக உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையில தேவனுக்கு இடம் இருக்க வேண்டும். உன்னுடைய ஆவி ஆத்மா சரீரத்திலே கர்த்தருக்கு இடம் வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడి పిల్ల, ఈ మధ్యాహ్న కాల ఈ సమయంలో இந்த கால வேளையில் ఈ హృదయం ఎవరికి సొంతం చేశావు? உன்னுடைய இருதயத்தை யாருக்கு சொந்தமாக்கினாய்? మనసు ఎవరికి సొంతం చేశావు? உன்னுடைய மனதை யாருக்கு சொந்தமாக்கினாய்? కన్నులు ఎటువైపు చూస్తున్నాయి? உன்னுடைய கண்கள் எப்படி பார்க்கிறது? ఇంట్లో బలం ఉన్నదని, உன்னுடைய சரீரத்தில் பலன் இருக்கிறது என்று, శక్తి ఉన్నదని, உன்னுடைய சரீரத்தில் வல்லமை இருக்கிறது என்று వాళ్ళు లేరు, நான் என்று சொல்லுகிறவர் இல்லை, నన్ను అదుపు చేసే వాళ్ళు లేరు, என்னை தடுக்கிறவர்கள் இல்லை అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? என்று உன்னுடைய இஷ்டம் போல நீ வாழ்கிறாயா? ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? என்று உன் இஷ்டம் போல நீ வாழ்கிறாயா? ఒక రోజు ఉన్నది, ஒரு நாள் இருக்கிறது, ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవించే రోజు ఉన్నది, உன்னுடைய நற்கிரைகளுக்கு பிரதிபலனாக அனுபவிக்கிற நாட்கள் இருக்கிறது, ఈ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించే రోజు ఒకటి ఉన్నది, உன்னுடைய நடவடிக்கை தக்கன பிரதிபலன் அனுபவிக்கிற நாட்கள் இருக்கிறது. మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, இந்த வார்த்தையை கேட்கிற சகோதர சகோதரியே, రేపన్నది నీది కా, நாளை என்பது உன்னுடையது அல்ல, ఇదే నీకు రక్షణ దినం. இதுதான் உனக்கு ரட்சிப்பின் நாள். ప్రవర్తనలో మార్పు రావాలి, உன்னுடைய நடக்கையில மாற்றம் வர வேண்டும், మాటలలో మార్పు రావాలి, உன்னுடைய வார்த்தையில் மாற்றம் வேண்டும். శక్తి నాది, வல்லமை என்னுடையது, బలము నాది, பலன் என்னுடையது, నా జీతము, என்னுடைய சம்பளம், నా ఇష్టము என்னுடைய இஷ்டம் అని విర్రవేగుతున్నావేమో, நீ என்று நீ வாழ்ந்து கொண்டிருக்கிறாயோ, భార్యను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, மனைவியை அசட்டை பண்ணுகிறாயோ, నీ బిడ్డలకి ఏం చేయాలన్నటువంటిది మరిచిపోయి వాళ్ళ బాధ్యత వదిలిపెట్టి విర్రవీగుతున్నావేమో, உன் பிள்ளைகளுக்கு என்ன செய்ய வேண்டும் என்கிற அந்த காரியத்தை விட்டுவிட்டு உனக்கென்று நீ வாழ்ந்து கொண்டிருக்கிறாயோ, ఒక దినం ఉన్నది, ஒரு நாள் இருக்கிறது, అన్నిటికి ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. இவை எல்லாவற்றுக்கும் பிரதிபலனை நீ அனுபவிப்பாய்.
అల్లాడతావు, நீக்கு நிச்சயமா கஷ்டப்படுவாய், కృంగిపోతావు, நீ மிகவும் கவலைப்படுவாய். నిన్ను చూసే దిక్కు కూడా ఉండరు. உன்னை பார்க்கிற நபர்கள் இருக்க மாட்டார்கள். జాగ్రత్త, ஜாக்கிரதையா இரு. నీకు ఇచ్చిన ఆయుష్కాలముతో, தேவன் உனக்கு கொடுக்கிற ஆயுசு நாட்களில், దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యముతో தேவன் உனக்கு கொடுக்கிற ஆரோக்கியத்துல ఆ ప్రభు நீ సన్నిధానానికి. வா தேவனுடைய சபைக்கு. యవనస్తురాలా, வாலிபையே, చదువుకుంటున్న బిడ్డ, படிக்கிற பிள்ளைகளே, నా ఇష్టం, என்னுடைய இஷ்டம், నా ఒళ్ళు என்னுடையவர்கள் అని విశ్రాంసారంగా ప్రవర్తిస్తున్నావేమో. என்று உன் மனம் போன வாழ்க்கையில நீ வாழ்ந்து கொண்டிருக்கிறாயோ, అదే నీ అంద సందాలలో దేవుడు ఒక బలహీనతను పెట్టాడంటే அதற்காக தான் உன்னுடைய அழகில தேவன் ஒரு பலவீனத்தை வைத்திருக்கிறார் నీ என்றால் అందం ఏమైపోతుంది, உன்னுடைய அழகு எங்க నీ போகும், శరీరం ఏమైపోతుంది. உன்னுடைய சரீரம் என்ன ஆகும். ఒక రోజు ఉన్నది, ஒரு நாள் இருக்கிறது, ఏడ్చే రోజు దగ్గరకు நீ వచ్చింది. அழுகிற நாட்கள் சீக்கிரத்தில் வரப்போகிறது. దిక్కు మాలినటువంటి బ్రతుకుతావు, யாரும் இல்லாத ஒரு வாழ்க்கையை நீ வாழ்வாய். కుక్క కన్నా హీనమైపోతావు. நாயை விட மிக கேவலமாய் நாம் வாழவும். జాగ్రత్త, மிக ஜாக்கிரதையாயிரு. రంగు చూసుకొని ఆనందపడుతున్నావేమో, நீ உன்னை பார்த்து கொண்டு மகிழ்ச்சியா இருக்கிறாயோ, ఇంట్లో ఉన్న బలాన్ని చూసి ఆనందపడుతున్నావేమో, உனக்குள்ள இருக்கிற பலனை பார்த்து உன்னை மகிழ்ச்சியா இருக்கிறாயோ. వాళ్ళు లేరు, நான் என்று சொல்லுகிறவர்கள் இல்லை, నన్ను హెచ్చరించే వాళ్ళు లేరు, என்னை எச்சரிக்கிறவர்கள் இல்லை, నా ఇష్టం என்னுடைய இஷ்டம் అనుకుంటున్నావేమో. ஒருவேளை நீ நினைக்கிறாயோ, నీ గర్వం అణిగిపోయే రోజులు దగ్గరికి உன்னுடைய వచ్చాయి. கர்வங்கள் குறைந்து போகிற நாட்கள் నీ வருகிறது. అహంకారం అణిగిపోయే రోజులు దగ్గరికి உன்னுடைய వచ్చాయి. அகங்காரம் குறைந்து போகிற நாட்கள் வருகிறது. ఎందుకో తెలుసా, ஏன் தெரியுமா? నువ్వు వాక్యాన్ని వింటున్నావు, நீ வசனத்தை கேட்கிறாய், దేవుని మందిరానికి వెళుతున్నావు, தேவனுடைய சபைக்கு போகிறாய், నటన చేస్తున్నావా, நீ நடிக்கிறாயா, నటన చేస్తున్నావా, நீ நடிக்கிறாயா, యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలను తక్కువగా తలస్తున్నావా, இயேசு கிறிஸ்து பட்ட அந்த பாடுகளை மிக மிக அலட்சியமாக நினைக்கிறாயா, ఆయన మరణాన్ని తక్కువగా తలస్తున్నావా, அவருடைய மரணத்தை மிக அலட்சியமாக நினைக்கிறாயோ. న్యాయాధిపతిగా రాబోతున్నా, அவர் மீண்டும் நியாயாதிபதியாய் வரப்போகிறார். అంతవరకు నువ్వు ఉంటే ఒకవేళ మారు మనసు పొందుతావేమో నాకు తెలియదు. அது வரைக்கும் நீ இருந்தால் ஒருவேளை நீ மனம் திரும்புவாயோ எனக்கு தெரியாது. ఇదే నీకు రక్షణ దినం, இதுதான் உனக்கு கடைசி ఇదే நாள், నీకు చివరి హెచ్చరికేమో. இதுதான் ஒருவேளை உனக்கு கடைசி எச்சரிக்கையா இருக்கும். నీది కాకపోవచ్చు, நாளை என்பது உனக்கு இல்லை. రా యేసయ్య దగ్గరికి, இப்பொழுது வா இயேசுவின் నిన్ను இடத்தில். ప్రేమతో పిలుస్తున్నాడు. அவர் அன்போடு கூட உன்னை அழைக்கிறார். యవనస్తులారా, వాలిబ పిల్లైகளே, வாலிப பிள்ளைகளே, చదువుకుంటున్న ఆడపిల్లలారా, படிக்கிற வாலிப பிள்ளைகளே, పెళ్లిళ్ళకి ఈడొచ్చినటువంటి ఆడపిల్లలారా, திருமணத்திற்கு தகுதியா இருக்கிற பிள்ளைகளே, ఇంతవరకు ఎంత మంది ఈ స్థలంలో నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నారు. இப்போ இதுவரை உன்னுடைய தாயையும் உன் தகப்பனையும் இதுவரை எத்தனை பேர் அலட்சியமாய் நினைத்து வாழ்ந்து கொண்டு இருக்கிறீர்களோ. దైవజనుడు అంటే గౌరవం లేకుండా, தேவ ஊழியக்காரன் என்றால் மரியாதை இல்லாமல், దేవుడు నీకు ఇచ్చినటువంటి మందిరం అంటే గౌరవం లేకుండా, தேவன் உனக்கு கொடுக்கிற சபையில மரியாதை இல்லாமல், పెద్దలంటే గౌరవం లేకుండా, மூப்பர்கள் என்றால் மரியாதை இல்லாம నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. உன் மனம் போன வாழ்க்கையில நீ வாழ்வாயோ. నీకు దగ్గరికి వచ్చేసింది, உனக்கு கிட்ட வந்துருச்சு. దేవుని తీర్పు దగ్గరికి వచ్చింది. தேவனுடைய தீர்ப்பானது கிட்ட வந்தது. ఇదే చివరి దినమేమో. இதுதான் கடைசி தினம். అయితే నువ్వు రక్షింపబడితే, ஆனால் இப்பொழுது நீ ரட்சிக்கப்பட்டால், ప్రభువుకి నీ హృదయంలో మనసిస్తే, నీ మనసులో సోటిస్తే, ஆண்டவருக்கு உன்னுடைய மனதில் இடத்தை கொடுப்பாய் என்றால், నీ అంతరంగంలో యేసయ్యకు సోటిస్తే, உன்னுடைய உள்ளத்தின் ஆழத்தில் இயேசுவுக்கு நீ இடம் அளிப்பாய் என்றால், యేసయ్య నీ హృదయంలోనికి వస్తే, இயேசு கிறிஸ்து உன் இருதயத்தில் வந்தால், నీ స్థితి నూతనంగా మారును. உன்னுடைய வாழ்க்கை புதிதாய் மாற்றப்படும். ఆశీర్వాదకరంగా ఉంటావు. நீ ஆசீர்வாதமாய் இருப்பாய். నీ పరిస్థితులు మారిపోతాయి. உன்னுடைய நிலைகள் மாற்றப்படும். నువ్వు దేని గురించి నువ్వు పాపం చేయవలసిన అవసరం లే. நீ எதை குறித்தும் பாவம் செய்ய வேண்டியது அவசியம் இல்ல. దేని గురించి నీ శరీరాన్ని ఎక్కడో నువ్వు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. எதைக்காகவும் உன்னுடைய சரீரத்தை எங்கேயாவது விட்டு விடுகிற நிலை இருக்காது. యేసు ప్రభు నీలోకి వచ్చాడంటే, இயேசு கிறிஸ்து உனக்குள் வந்தால் నూతన జీవితం జీవిస్తావు. ஒரு புது வாழ்க்கையை நீ வாழ்வாய். నూతనమైన ఆశీర్వాదాలను చూస్తావు. ஆண்டவருடைய ஆசீர்வாதங்களை நீ பார்ப்பாய். నూతనమైనటువంటి సంతోషాన్ని చూస్తావు. புதுவிதமான சந்தோஷங்களை நீ பார்ப்பாய். యేసు ప్రభు నిన్ను కొన్నాడు. இயேசு கிறிஸ்து உன்னை விலைக்கிரயமாய் வாங்கி கொண்டார். కొన్నాడు. அவர் தன்னுடைய ரத்தத்தை கொடுத்து வாங்கி கொண்டார். நீ அவருடைய பிள்ளை. నీవు దీనిని గ్రహిస్తే, இதை நீ அறிந்து கொண்டால் నువ్వు బ్రతుకుతావు, நீ வாழ்வாய், నువ్వు ఆశీర్వదించబడతావు. நீ ஆசீర్వాதமாய் இருப்பாய். ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన కర్తుడే పిల్లయే, నీ మనోనేత్రాలు తెరవబడడానికే ప్రభు నీతో మాట్లాడాడు. உன்னுடைய மனக்கண்கள் திறக்கப்படுவதற்காகவே ஆண்டவர் இந்த வேளையிலே உங்களோடு கூட నీ பேசுகிறார். మనస్సు తెరవడానికే యేసయ్య నీతో మాట్లాడాడు. உன்னுடைய மனது திறக்கப்பட வேண்டும் என்று இந்த நாளிலே இயேசு உங்களோடு பேசுகிறார். నీ హృదయంలోనికి యేసయ్య రావడానికే నీతో మాట్లాడాడు. உன்னுடைய இருதயத்தில் இயேசு வருவதற்காகவே உன்னோடு பேசுகிறார். నా చెల్లెమ్మ, என் தங்கச்சி,
నీ కుటుంబ జీవితంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు కలవరం చెందుతున్నావు? உன்னுடைய குடும்ப காரியங்களில் எதை குறித்து நீ கவலைப்பட்டு இருக்கிறாய்? భయపడొద్దు. நீ பயப்படாதே. యేసయ్య నీతో మాట్లాడు. இயேசு உன்னோடு பேசுகிறார். ఇంటిలోనికి వస్తాడు ఆయన. உன் வீட்டுக்குள்ள வருவார். నీ హృదయంలోనికి వస్తాడు ఆయన. உன் இருதயத்துல வருவார். బిడ్డలలో కార్యం చేస్తాడు. பிள்ளைகளில காரியங்களை செய்வார். గొప్ప కార్యాలు జరుగుతాయి. உனக்குள்ளாக மிகப்பெரிய அற்புதங்கள் நடக்கும். அதிசயమైన కార్యాలు జరుగుతాయి. அதிசயமான காரியங்கள் நடக்கும். ఎందుకో తెలుసా? ஏன் தெரியுமா? నువ్వు గ్రహించాలని ఆశపడుతున్నాడు. நீ அறிந்து கொள்ள வேண்டும் என்று அவர் விரும்புகிறார். ఆశీర్వాదకరంగా ఉంటావు. நீ ஆசீர்வாதமாய் இருப்பாய். నువ్వు దీవెనకరంగా ఉంటావు. நீ நிச்சயமாகவே ஆசீர்வாதமாய் இருப்பாய். భయపడొద్దు. நீ பயப்படாதே. ఎందుకని? ஏன் தெரியுமா? నువ్వు ఆరాధించే దేవుడు. நீ ஆராதிக்கிற கர்த்தர் మరణాన్ని పిలిచి மரணத்தை அழைத்து మరణాన్ని గెలిచి மரணத்தை ஜெயித்து మరణాన్ని సమాధి చేసి மரணத்தை கல்லறையாக்கி సజీవుడిగా బయటకు వచ్చిన உயிரோடு எழுப்பி வெளியே வந்தவர். చేతులు దట్టు ఎందుకు? అలాంటి దేవుని బిడ్డలం మనం. அப்பேற்பட்ட தேவனுடைய பிள்ளைகள். నువ్వు దిక్కుమాలిన బిడ్డవేం కాదు. நீ ஒரு யாரும் இல்லாத பிள்ளை கிடையாது. నువ్వు తిక్కట్ర పిల్ల கிடையாது. దిక్కుమాలినటువంటి బిడ్డవు కాదు. நீ திக்கற்ற பிள்ளைகள் கிடையாது. దేవుని బిడ్డవి. நீ கர்த்தருடைய பிள்ளை. ఎవరి బిడ్డవి? நீ கர்த்தருடைய பிள்ளை. ఇప్పుడు చెప్పు, ఎవరి బిడ్డవి? ఎవరి బిడ్డవి? నోటి మాటతో చెప్తే ఎలా నాకు తెలిసేది? ఎవరి బిడ్డవి? தேவ். ఎవరి బిడ్డవి? தேவ். ఇది మొదలుకొని இது முதற்கொண்டு రక్షణ లేకుండా, ரட்சிப்பு இல்லாமல், మారు మనసు లేకుండా, மனம் திரும்பல் இல்லாமல், దేవుని భయం లేకుండా, தெய்வ பயம் இல்லாமல் మైక్ పట్టుకున్నారు. மைக்கை பிடித்தீர்கள் என்றால் మైకే నిన్ను పట్టుకుంటది. ఇక மைக்கு தான் உன்னை அடிக்கும். ఎవరు బిడ్డలం మనం ఇప్పుడు? నువ్వెవరు బిడ్డవి? ఒకసారి ஒரு முறை 1:40 ఒక ఇంట్లో ప్రార్థన చేశాను. 1:40 ஒரு வீட்டில் ஜெபம் వాళ్ళ பண்ணோம். కష్టాలు పోవాలని. அவர்களுடைய கஷ்டங்கள் వాళ్ళే போகணும்னு ఉపవాస కూటం పెట్టారు. அவர்களே உபவாச நாளை வைத்தார்கள். వాళ్ళు ఉపవాసం ఉండి, அவர்களும் உபவாசம் இருந்து, నేను ఉపవాసం ఉండి, நானும் உபவாசம் இருந்து 1:40 ప్రార్థనే చేశాం. 1 மணி நேரம் 40 நிமிடங்கள் நான் ஜெபமே செய்தேன். అంత అయిపోయింది. எல்லாம் முடிஞ்சது. భోజనం పెట్టారు. ஆகாரம் கொடுத்தார்கள். చక్కగా భోజనం చేశాం. நான் நல்லா சாப்பிட்டேன். వచ్చేటప్పుడు வரும்போது వాళ్ళందరూ నిలబెట్టి அவர்கள் எல்லாம் நிக்க வைத்து వాళ్ళతో చెప్తున్నాను. அவர்களோட சொன்னேன். ఆ ఇంటి యజమానుడితో యజమానురాలతో, அந்த வீட்டின் தலைவனோட தலைவியோட మీ சொன்னேன். కష్టాలు పోతాయి. உங்களுடைய கஷ்டங்கள் போகும். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. தேவன் உங்களை ஆசீர்வதிப்பார். ఇక మీరు బాగుపడతారు இனிமே நீங்க நல்லா இருப்பீங்க అని చెప్తే என்ன சொன்னா ఆ వంటది அவங்க சொல்லுவாங்க, ఏం బాగుపడతాం లేదు సార్. ஐயா என்ன நல்லா இருப்பது ஐயா. ఇక నాకు ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. நீங்க எனக்கு எப்படி இருக்கும் இருந்திருக்கும் ஏச்சு சொல்லுங்க. ఆ రకంగా அவ்விதமா నువ్వు ఎవరు బిడ్డవు అంటే நீ யாரோட பிள்ளைன்னா ఇక్కడ చూడటమే. నీ నోటు గుండా నేను దేవుని బిడ్డనని చెప్పేటప్పుడే உன்னுடைய நாவினாலே தேவனுடைய பிள்ளை என்று நீ சொல்லும் பொழுது నీలో ఉన్న సగం నెగటివ్ నిన్ను వదిలిపెట్టి పారిపోద్దు. తెలుసా సంగతి నీకు? உனக்குள்ளாக இருக்கிற நெகட்டிவான காரியங்கள் உன்னத்தில் இருந்து வெளியே போகும். ఏం శాంసానా, అంతే కదా? ఈరోజు ఆలయంలో అడుగుపెట్టిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. இந்த நாளிலே தேவனுடைய சபையில் என்று இருக்க ஒவ்வொருத்தரும் கர்த்தர் ஆசீர்வதிப்பார். అంతే. నువ్వు చెప్తే ఏమన్నా కొడతారేమో, చేతులు దడతారేమో. கையை தட்டலாமா எல்லாம்? చూసుకో. ఈ రకంగా ఉన్నారు, ఇంకేం చేయాలి? ఇక మీ కుటుంబాలలో శుభకార్యాలు జరుగుతాయి. உங்களுடைய குடும்பங்களில் நல்ல காரியங்கள் நடக்கும். తట్టండి, చేతులు తట్టండి. మీ అప్పులన్నీ పారిపోతాయి. உங்களுடைய கடன் எல்லாம் போகும். ఎంతమంది బ్యాంకులో సొమ్ము పెట్టి ఓయమ్మా ఓయమ్మా అనుకుంటున్నారు? ఇక ఇక్కడ ఆపు నాయనకి చాలు. காரியங்களை செய்வாராக. వాక్యానికి తగిన ఆశీర్వాదం దేవుడు మీకు కలుగజేయనుగాక. கேட்ட வசனத்தின்படி தேவன் உங்களுக்கு அருள்வாராக. మీ కుటుంబాలను నా దేవుడి నిండారా దీవించునుగాక. உங்களுடைய குடும்பங்களை ஆண்டவர் மனதார ஆசீர்வதிக்கட்டும். ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ஆண்டவருடைய வருகைக்காக ஆயத்தமாவோம். ప్రభు మీ కుటుంబాలను నిండారా దీవించునుగాక. ஆண்டவர் உங்களுடைய குடும்பங்களை முழு மனதோடு ஆசீர்வதிக்கட்டும். ఆమేన్. ஆமென். చెప్పండి ఆమేన్. ஆமென். సురుక్కంగా ప్రార్థన చేయ. అందరం కళ్ళు మూసుకుందాం. ఉండయ్యా ఉండయ్యా ఉండయ్యా. అందరం కళ్ళు మూసుకొని అందరం நாம் யாவரும் கண்கள் மூடுவோம். சுருக்கான பிரார்த்தனை. எங்களை அதிகமாக நேசிக்கிற அன்பு தகப்பனே, இந்த நாளிலே உன்னை பேசி நம்முடைய வார்த்தைகள் முதலாவது எங்களுடைய கண்கள் திறக்கப்படட்டும். ஆண்டவரே, இருதயம் ஆண்டவரே எங்களுடைய மனசு திறக்கப்படட்டும்.
மூன்றாவதாக எங்கள் இருதயம் திறக்கப்படட்டும். இந்த வேளையில் நீ பேசி நம்முடைய வார்த்தைகளுக்காக நன்றி செலுத்துகிறோம். வந்திருக்கிற ஒவ்வொருத்தரும் நீர் ஆசீர்வதியும். ஒரு வேளை இதுவரை அப்பேற்பட்ட சூழ்நிலையில் இந்த பிள்ளைகள் இல்லாமல் இருப்பார்கள் என்றால், இந்த நாளிலிருந்து அவங்களுடைய கண்கள் திறக்கப்படட்டும், மனது திறக்கப்படட்டும், இருதயம் திறக்கப்படட்டும். ஆவியானவர் பேசுவீராக, ஆவியானவர் அவர்களோடு கூட பேசுவீராக, பரிசுத்த ஆவியானவர் அவர்கள் மேல் இடைபடுவீராக. தேவ ஆவியானவர் அவர்களை ஆண்டவரை கொண்டு ஆட்கொண்டு நடத்தும்படியா இந்த வேளையில ஜெபிக்கிறோம் ஆண்டவரே. எல்லா விதமான பாவத்தில் இருந்து அந்த பிள்ளைகள் விடுதலையாகி ஆண்டவரே கண்கள் திறக்கப்பட்டு, மனசு திறக்கப்பட்டு, இருதயம் திறக்கப்பட்டு, என் தேவனுடைய வருகையில உமக்கு முன்பதாய் ஆயத்தமாய் நிற்கிற சபையாய் இந்த சபை நிற்க தேவன் உதவி செய்யும்படியாக ஜெபிக்கிறேன். ஆமென். ஆசீர்வாதம் பலப்படுத்தும். இயேசு கிறிஸ்து நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல தகப்பனே. ஆமென். చెప్పండి ఆమేన్. 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 సరే, చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రభు నీ బిడ్డల యొక్క వినికిడులు అవి పదిలపరచబడి ఆ యొక్క హెచ్చరికల ప్రకారం నీ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. సండే స్కూల్ టీచర్ల మీద నీ యొక్క ఆత్మను నింపండి. నీ ఆత్మశక్తి చేత బిడ్డలు మీరు నింపండి. ఈ సంవత్సరం VBS కార్యక్రమం జరుగుతున్నటువంటి వేళలో ఈ భయంకరమైన ఎండలకి బిడ్డలకి ఎలాంటి అనారోగ్యాలు కలగకుండా ప్రభువా నీ బిడ్డలకు త్రాగడానికి తినడానికి మంచి ఆహారాలు ఇచ్చేటప్పుడు అవి ఆ బిడ్డలకు ప్రభు శరీరాలకు అనుకూలపరచండి నాయన, దీవించండి. ఎంతమంది అయితే బిడ్డలకి ఇది మేము చేస్తామని వాగ్దానం చేశారు, చెయ్యబోతున్నారు, ఆ బిడ్డల కుటుంబాలను దీవించుము నాయన. మా ఇండియా దేశాన్ని అందరూ రెండు చేతులు పైకి ఎత్తదాం ఇప్పుడు. ప్రభా మా ఇండియా దేశాన్ని పరిపాలన చేయడానికి మాకు మంచి నాయకుడిని దయచేయండి ప్రభువా, మాకు మంచి నాయకుడిని దయచేయండి. మా ఇండియా దేశానికి మంచి నాయకుడిని దయచేయండి. తమిళనాడు ఎంత నెమ్మదిగా ఉన్నదో అదేవిధంగా ఇండియా దేశమంతా కూడా అంత నెమ్మదిగా ఏలగలిగే నాయకుడిని మీరు దయచేయమని అడుగుతున్నాము నాయన. మా దేశం నెమ్మదిగా ఉండాలయ్యా. ఇజ్రాయేల్ దేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇజ్రాయేల్ దేశంలో అయ్యా నీ ప్రజలకు నీ కాపుదల భద్రతను దయచేయండి. జరగబోయే యుద్ధాలను ప్రభువా అయ్యా మీరు జరగకుండా నీ చిత్తమైతే ప్రభు ఆపండి స్వామి. ప్రపంచ దేశాలలో నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి. ఈరోజు అనౌన్స్మెంట్ చేసిన రీతిగా 13వ తారీఖు వచ్చే నెల 13వ తారీఖున జరగబోయే ప్రభా వివాహ కార్యక్రమంలో మీరు ఉండండి నాయన. ప్రభా కార్యక్రమం ఆశీర్వాదకరంగా సమాధానకరంగా జరగాలి ప్రభువా. జూన్ 5వ తారీఖున జరగబోయే వివాహ కార్యక్రమంలో కూడా మీరు ఉండండి నాయన. అయ్యా మా సంఘంలో ఎంతమంది మగపిల్లలు వివాహానికి సిద్ధమై ఉన్నారు. ఆ బిడ్డలకు మించినటువంటి మంచి ప్రార్థనా పరులు, దైవభక్తి పరులను భార్యలుగా మీరు దయచేయండి నాయన. ఆ ఇళ్ళకి మంచి అమ్మాయిలు కోడలు రావాలి ప్రభువా. దీవించుము నాయన, అద్భుతం చేయమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో నాయన, ఇల్లులు కట్టుకోవాలనుకునే బిడ్డలు ప్రభు అంతోనమ్మోళ్ళు ఇల్లు అయితేమి, ప్రభు సువార్తమ్మోళ్ళు అయితేమి, మోజస్సోళ్ళు రాఘవులు అయితేమి ప్రభా నాయన, దేవకృపమ్మ వాళ్ళు అయితేమి ప్రభా, ఇంకా స్వామి ఈ ప్రక్క చూస్తే తండ్రి రూతమ్మ అంతోనోళ్ళు ప్రభా, ఇదిగో నీ బిడ్డలు స్వామి నాయన ఆనందోళ్ళు ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో నాయన ఇల్లులు కట్టాలని వందనంగారోళ్ళు అయితేమి, ఈ బిడ్డలందరూ కూడా మంచిగా ప్రభా ఇల్లులు కట్టుకోగలిగే కృపను దయచేయండి. నీ గుప్పెలు విప్పండి. ఆ బిడ్డల యొక్క కొదువులను మీరు తీర్చమని అడుగుతున్నానయ్యా. ఇల్లులు కట్టాలయ్యా, శుభకార్యాలు జరగాలయ్యా. సమస్తమైనటువంటి ప్రజలు మారు మనసు పొందాలి నాయన. అప్పుల బాధలలో ఉన్నటువంటి బిడ్డల యొక్క అప్పుల నుండి విడుదల పొందాలి ప్రభా. అయ్యా ఈ సండే స్కూల్ టీచర్లు బిడ్డలు యవన ప్రాయములు ఉన్నారు నాయన. దుష్టుడైనటువంటి అపవాది బిడ్డలను శోధించకుండానట్లుగా ఈ బిడ్డలను నీ రక్తపు కోటలో దాచుము నాయన. బిడ్డలను దీవించండి నాయన. మా సంఘంలో ఉన్న యవన బిడ్డలలో మారు మనసును దయచేయండి నాయన. ఈ సంఘానికి కాపరిగా మీరున్నండి, నాయకుడిగా మీరున్నండి. మా సంఘంలో ఉన్న సహోదరులు విధవరాళ్లను మీరు ఆశీర్వదించి దీవించుము నాయన. ఎత్తబడిన కానుకల్ని రాజ్య వ్యాప్తి కొరకై మీరు వాడుకోండి ప్రభువా. ఉండీలలో కానుకలు వేస్తున్న బిడ్డల యొక్క హస్తాలను మీరు దీవించండి నాయన. ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఇవ్వబోయే బిడ్డలను కూడా మీరు నడిపించండి. యేసయ్య నామములో 10th క్లాస్ +1 +2 ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ రావాలి ప్రభువా. సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందున అలాగ నెరవేరును గాక. మానిదిన ఆహారాన్ని మీరు మాకు దయచేయము. మరో నొసలు మేము క్షమించే ప్రకారం మరోను క్షమించు.
మా శోధనలకి ఏకాదృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షము దేవా. ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడేండి నడిపించునుగాక. నా ప్రాణమా ఆమేన్. అందరికి వందనాలు.